Praise the Lord. Praise the Lord. I'm sorry. Some network issue. ఎప్పుడు ఈ ఇంటర్నెట్ ఏదో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. ఓకే, ఎస్, ప్రైజ్ ద లార్డ్. ఆల్ ద గ్లోరీ టు జీసస్. ఏసెక్స్ స్తోత్రం అండి. ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టుడే ఎఫ్బీ లైవ్. ఇక్కడికి వచ్చేసిన ఎఫ్బీ లైవ్ మీ అందరికీ యేసయ్య నామమున శుభములు తెలుపుతున్నాను. ఆల్ ద గ్లోరీ టు జీసస్. థ్యాంక్ యూ. జస్ట్ నౌ ఐ గాట్ ద నెట్వర్క్ ప్రాబ్లం. నెట్వర్క్ ప్రాబ్లం వచ్చిందండి, చాలా భయంకరంగా వస్తుంది నెట్వర్క్ ప్రాబ్లం కొన్నిసార్లు. డ్యూ టు దిస్ ఐ కెనాట్ ఏబుల్ టు టేక్ ద ఎఫ్బీ లైవ్ కంప్లీట్లీ. దీని ద్వారా ఈ ఫేస్బుక్ లైవ్ సరిగ్గా తీసుకోలేకున్నాను అనమాట. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. ఏసెక్స్ స్తోత్రం అండి. ప్రైజ్ టు హిమ్. యేసయ్యను ఆరాధిస్తున్నామండి. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకే స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. కుమార్ గారు ప్రైజ్ ద లార్డ్ అండి. నెహమ్యా నలుల గారు ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ కుమార్ గారు. ప్రైజ్ ద లార్డ్ వన్స్ అగైన్. జయరాజ్ గారు ప్రైజ్ ద లార్డ్ అండి. మైపాల్ మహి గారు ప్రైజ్ ద లార్డ్ అండి. వెల్కమ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుడే ఎఫ్బీ లైవ్. ప్రైజ్ ద లార్డ్. ఆల్ ద గ్లోరీ టు జీసస్. ఏసెక్స్ స్తోత్రం అండి. ఎస్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఏసెక్స్ స్తోత్రం అండి. ఎస్టర్డే ఐ హ్యావ్ ద లాట్ ఆఫ్ ద కోల్డ్. మీ అందరికీ తెలుసు ఎస్టర్డే నాకు జలుబు బాగా ఎక్కువ ఉండిందని. బట్ ద గాడ్స్ గ్రేస్ నవ్ ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ ఫైన్. ఈరోజు దేవుడి కృప ద్వారా నాకు ఈరోజు బాగుందండి. ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ చెల్లును గాక. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకే స్తోత్రం. ఓకే, థ్యాంక్స్ అండి. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ ఫర్ డైలీ వాచింగ్ మై ఎఫ్బీ లైవ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఓకే, నా ఐమ్ గోయింగ్ టు సింగ్ ద సాంగ్. నేను పాటతోటి మొదలు పెడుతున్నానండి. ఓకే, నా ఐమ్ గోయింగ్ టు సింగ్ ద సాంగ్. ఓన్లీ ఐ నో లిటిల్ దట్ సాంగ్. నాకు కొంచెం మాత్రమే వస్తుంది ఆ పాట. సో ఐఎమ్ గోయింగ్ టు సింగ్ దట్ సాంగ్. నేను ఆ పాట పాడబోతున్నాను. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను విడిచి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను విడిచి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. నీవే నా వెలుగువై, నీవే జ్ఞాపికవై, నా మదిలోన నిండిన జ్ఞాపికవై, అను అనున శత్రువుకు ప్రత్యక్షమై, నన్ను విడువని నీడవై విలిపించినావు. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను విడిచి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను విడిచి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్ అండి. అపరంజిమయము. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై సాంగ్. నా సాంగ్ విన్నందుకే చాలా థ్యాంక్స్ అండి. గ్లోరీ టు జీసస్. ఏసెక్స్ స్తోత్రం అండి. ప్రైజ్ టు జీసస్. ఏసెక్స్ స్తోత్రం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ మై సాంగ్. మీరు ఇలాగ పాట విన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ జీసస్. ఏసెక్స్ స్తోత్రం అండి. థ్యాంక్ యూ లార్డ్. ఏసెక్స్ స్తోత్రం అండి.
ఓకే, దిస్ ఇస్ ద ఏసన్ అంకుల్ సాంగ్. ఇది ఏసన్ అంకుల్ పాట అండి. ఐ వాంట్ టు సింగ్ దట్ సాంగ్. నేను పాడాలనుకున్నాను. ఐ నో వెరీ లిటిల్, నాకు కొంచెమే వస్తుంది. దెన్ ఐ సాంగ్, నేను పాడాను. ఇఫ్ ఎనీ మిస్టేక్స్ ఇస్తే, ఏమైనా తప్పులుంటే ఫర్గివ్ మీ, నన్ను క్షమించాలని కోరుతున్నాను. యాజ్ ఎ క్రిస్టియన్స్, మన క్రైస్తవులుగా వీ హ్యావ్ టు లర్న్ ద ఫర్గివ్ నేచర్. మన క్రైస్తవులుగా ఉన్నప్పుడు మనం క్షమించే గుణాన్ని నేర్చుకోవాలండి. ఇఫ్ యూ డస్ నాట్ ఫర్గివ్ అదర్స్, అవతల వాళ్ళను క్షమించలేకపోతే యువర్ అన్ఫిట్ యాజ్ ఎ క్రిస్టియన్. నువ్వు క్రైస్తవుడుగా ఉండే వేస్ట్ అండి. ఓకే, సో గ్లోరీ టు జీసస్. ఏసీకి మేము చిన్నగాక. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద డివైన్ హీలింగ్ పార్ట్ 2. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది అంటే, ఎస్టర్డే వీ సా ద డివైన్ హీలింగ్ పార్ట్ 1. మన డివైన్ హీలింగ్ పార్ట్ 1 చూసాం. దైవికమైన స్వస్థత గురించి చూసామండి. పార్ట్ 1 చూసామండి. ఇన్ దట్ వాట్ వి సీ, మీరు చెప్పగలుగుతారా ఎవరన్నా ఏం చూసామని ఎస్టర్డే మనం? వాట్ ఎస్టర్డే ఐ వాజ్ ప్రీచ్డ్ యూ, నేను ఏమేమి వాక్యాన్ని సారాంశాన్ని మీకు బోధించానో మీరు చెప్పగలుగుతారా అండి? ఎనీబడి ఈజ్ దే టు సే? ఎవరైనా ఉన్నారా అలా చెప్పేవాళ్ళు? ఓకే, ఎస్టర్డే వి సా అబౌట్ ద బ్లీడింగ్ ఉమెన్. మనం రక్తస్రావ స్త్రీ గురించి తెలుసుకున్నాము. అండ్ సెకండ్ థింగ్ దట్ జైరస్ డాటర్, మరి యాయీరు కుమార్తె గురించి మనము తెలుసుకున్నాం. సో టుడే సెకండ్ పార్ట్ అండి, డివైన్ హీలింగ్, దైవికమైన స్వస్థత గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. గ్లోరీ టు జీసస్. యేసయ్యకే మహిమ కలుగును గాక. నౌ స్టార్ట్స్ విత్ ఎ ప్రేయర్. మనం ప్రార్థనతో స్టార్ట్ చేద్దాం. ప్రేమగల దేవానికే స్తోత్రవందనాలు చెల్లించుకుంటున్నాం యేసయ్య. అవును తండ్రి, నేనా తండ్రి, నీ దైవికమైన స్వస్థత ఎంతో అద్భుతమైన తండ్రి. మనుషులు తండ్రి, నేనా తండ్రి, ఊహించని కార్యాలు చేస్తావు తండ్రి. నువ్వు అద్భుతగరుడు, వాసరకడు తండ్రి, నిజమైన దేవుడు తండ్రి, సర్వసత్యంలో నడిపించే పరిశుద్ధాత్మ దేవ. ఆయతని నన్ను నీ శిలువలో మరుగుపరుచుకొని వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి. నా నాలుగు బూరేయండి, మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రజలు విన్నమే కాదు కానీ వాళ్ళ హృదయాలు ఫలింపజేసి తండ్రి, నీ కోసం రక్షింపబడే తండ్రి, నీ సాధనాలుగా వాళ్ళు వాడబడే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. వింటున్న ప్రతి సేవకుని దీవించండి, వాళ్ళ సేవను ఇంకా అభివృద్ధి చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆయా తండ్రి, నేనా తండ్రి, ఇలా ఆన్లైన్ పరిచయనే కాకుండా బయట పరిచయం వెళ్ళటం కూడా తండ్రి నాకు మార్గాలు తెరవమని, ఆయా తండ్రి మీరే నడిపించమని తండ్రి, నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించి దైవ సేవకుని, ఆయా దైవ సేవకుని తండ్రి తేలి చూపించమని వేడుకుంటూ, బయటకు తీసుకెళ్ళటకు తండ్రి మీరు కార్యం చేయమని వేడుకుంటూ, నన్ను దయచేసి నమ్మేచ్చి చేశాను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Some network issue, another network problem అండి. బికాస్ ఆఫ్ దట్ దానివల్ల సమ్టైమ్స్ ఇట్ ఇస్ హ్యాపెన్ లైక్ దట్, అలాగే జరుగుతుందండి. గ్లోరీ టు జీసస్. యేసయ్యకే స్తోత్రం. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు సీ అబౌట్ ద డివైన్ హీలింగ్. ఈరోజు మనం దైవికమైన స్వస్థత గురించి పార్ట్ 2 చూడబోతున్నాం. ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకే స్తోత్రం అండి. ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకే స్తోత్రం అండి. యేసయ్యకే మహిమ కలుగును గాక. Yesterday we learned about the divine healing. మనము నిన్న తెలుసుకున్నామండి, దైవికమైన స్వస్థత అనేది ఇట్ ఈస్ నాట్ కమ్స్ బై ద డాక్టర్స్ నుంచి వస్తుందని, మనము డాక్టర్స్ నుంచి రాదని మనం తెలుసుకున్నామండి. ఇట్ విల్ నాట్ కమ్ బై ద డాక్టర్స్ ఇచ్చేది కాదని దైవికమైన స్వస్థతాన్ని. ఇట్ ఈస్ కమ్స్ ఫ్రమ్ ద హెవెన్, పరలోకం నుంచి మన కోసం దిగి వచ్చిన బహుమానము దైవిక స్వస్థత అని వి అండర్స్టాండ్ దట్. మనం ఇలా తెలుసుకున్నామండి. డివైన్ హీలింగ్, హూ విల్ గెట్ ద డివైన్ హీలింగ్, దైవికమైన స్వస్థత ఎవరికి కలుగుతుంది అంటే, ఇట్ విల్ హ్యాపెన్, ఎవరికి జరుగుతుందంటే దోస్ హూ హ్యావ్ ద ఫుల్ ఫెయిత్ అపాన్ జీసస్, ఎవరికైతే యేసయ్య మీద సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉంటారో, లైక్ ఎ బ్లీడింగ్ ఉమెన్, రక్తస్రావపు స్త్రీ లాగా. సో లైక్ దట్ పర్సన్స్, అలాంటి వ్యక్తులకు దే విల్ గెట్ ద కంప్లీట్ హీలింగ్. అలాంటి వాళ్ళకు వెంటనే స్వస్థత జరుగుతుందండి. సమ్ పర్సన్స్ థింగ్స్, కొంతమంది అనుకుంటారు వాట్ డివైన్ హీలింగ్, ఏం దైవికమైన స్వస్థత, నథింగ్ ఇన్ దిస్, ఏమీ లేదు. దిస్ ఈజ్ నాట్ ద ఇయర్ ఫర్ ద 1994, ఇదేదో 1994 కాదు, ఇప్పుడు ఇది 2018 ఇది. ఇన్ దిస్ ప్లేస్, ఈ టైంలో దెర్ ఈస్ నో డివైన్ హీలింగ్స్, అసలు దైవికమైన స్వస్థత లేవని. ఐఎమ్ సారీ, దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ద నెట్వర్క్ ప్రాబ్లమ్. ఇదంతా నెట్వర్క్ ప్రాబ్లమ్ అండి. ఓకే, సమ్ పర్సన్స్ థింక్స్ దట్ బికాస్ ఆఫ్ దట్ దెర్ ఇస్ నో హీలింగ్. కొంతమంది ఏమంటారంటే స్వస్థతలు లేవు అంటారండి. వితౌట్, యు నో దట్, మీకు తెలుసా, when Jesus is walked in this world, యేసయ్య లోకంలో నడిచినప్పుడు వితౌట్ ద హీలింగ్ హీ డస్ నాట్ డన్ ఎనీథింగ్. ఆయన స్వస్థపరచకుండా ఎక్కడ కూడా చూడలేదండి. ఎవ్రీవేర్ విల్ సీ ద లుక్ చాప్టర్. మనం లూకా సువార్తలో చూస్తే ఆల్ ద హీలింగ్స్, యేసయ్య చేసే స్వస్థతల గురించి మనం చూస్తాము.
సో డోంట్ థింక్ రాంగ్ వే దట్ హీలింగ్స్ ఈజ్ నాట్ దేర్. దయచేసి యేసయ్య నామమున మీకు తెలుపుతున్నాను, ఎప్పుడు కూడా అనుకోవద్దండి స్వస్థతలు లేవు, దేర్ ఈజ్ నో ద హీలింగ్ పాస్టర్స్ ఈజ్ దేర్, దైవ సేవకులు అసలు చెయ్యరు, ఇట్ ఈస్ జస్ట్ ద మ్యాజిక్, అది ఏదో మంత్రం అనుకొని తప్పుగా భావించొద్దండి. గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాక. నౌ వి ఆర్ గోయింగ్ టు సీ అబౌట్ ద ప్రైజ్ ది లార్డ్ అండి. Now we are going to see the chapter, Luke chapter. Now we are going to see the Luke chapter 8. Okay, Luke 8 chapter. ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే అండి, లూక్ చాప్టర్ 8 చాప్టర్ చూడబోతున్నాం. లూక్ 8 చాప్టర్, ఆ లూకా సువార్త 8వ అధ్యాయం మనం చూడబోతున్నామండి. Now I am going to read that in English. Then after that I am going to now I am going to read it in Telugu. Then after that I am going to read it in English. Okay. I have a lot of the cold infection inside my tongue. కాబట్టి నా నాలుక పైన నాకు జలుబు ఎక్కువ ఉందండి. డ్యూ టు దిస్ సమ్మర్ కెనాట్ లిజన్ మై వాయిస్ ప్రాపర్లీ. అందుకే కొంతమంది నా స్వరం వినలేకున్నారు. ఎస్టర్డే వన్ బ్రదర్ టోల్ మీ, ఒక సహోదరుడు చెప్పాడు, హీస్ ఫ్రమ్ ద లండన్. ఆయన లండన్ అండి, హిస్ నేమ్ ఇస్ పాస్టర్ డొమినిక్ గారు చెప్పారు, గ్రేస్ వెరీ బిగ్ సౌండ్ యువర్ గెటింగ్, చాలా పెద్ద సౌండ్ వస్తుందమ్మా. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ ఫ్యాన్ అందుకే దట్స్ కోజ్ ఐ వాస్ కెప్ట్ వెరీ స్లో. ఓకే, నో వన్ ఈస్ నాట్ గెటింగ్ ద ప్రాబ్లం. ఇప్పుడే మీకు ప్రాబ్లం లేదనుకుంటున్నాను నేను. ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి స్తోత్రం అండి. గ్లోరీ టు జీసస్. యేసయ్యకి స్తోత్రం అండి. ఓకే, నౌ వి ఆర్ గోయింగ్ టు సీ ద లూక్ చాప్టర్ 8 చాప్టర్ 26 వర్స్. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరేసీన దేశంలో వచ్చింది. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరిలో ఒకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యంలో పట్టిన వాడై బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక, ఎలా ఉన్నాడంటే అండి ఆ దయ్యం పట్టిన వాడు, హౌ ద డెవిల్ పొసెసింగ్ పర్సన్ ఎలా ఉన్నాడంటే హీ డస్ నాట్ వేర్ ద క్లోత్స్. ఆ దయ్యం పట్టవాడు, ద డెవిల్ అటాక్ పర్సన్, హీ డస్ నాట్ వేర్ ద క్లోత్స్. అతను బట్టలు లేవంటండి, అతనికి బట్టలు లేవంట. యు నో వన్ థింగ్, మీకు తెలుసా, when those who are attacked by the devil, okay, when those attacked by the devil, ఎవరైతే దయ్యం చేత పీడింపబడుతుంటారో, they don't know what is happening in their life. వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదండి. they don't know, వాళ్ళకి తెలియదండి. సో హీ వేర్ ద క్లోత్స్, ఆయన బట్టలు వేసుకోవడం లేదు ఆయన తెలియదు, హీఈస్ ఈటింగ్, ఆయన తింటున్నాడో లేదో తెలియదు. దే డోంట్ నో ఎనీథింగ్, వాళ్ళకేం తెలియదండి. 12 years దే ఆర్ అండర్ ఆఫ్ ద బాండేజెస్ ఆఫ్ ద సాటన్. వాళ్ళు అలాగా ఎన్నో సంవత్సరాల నుంచి 14 years 20 years దే ఆర్ అండర్ ఆఫ్ ద బాండేజెస్ ఆఫ్ ద సాటన్. సాతాను కాడి కింద ఉంటారు కాబట్టి దే డోంట్ నో ఎనీథింగ్. సో వాళ్ళకేం తెలియదండి. జీసస్ ఈజ్ ద కంపాషనేట్ గాడ్. యేసయ్య కనికరం కలిగిన దేవుడు. సో హీ గాన్ టు దట్ ఏరియా. యేసయ్య గలిలయ అనే గ్రామం దగ్గర అక్కడ ఉన్న చిన్న ఊరికి ప్రదేశానికి యేసయ్య వెళ్ళారండి. నౌ వీఆర్ గోయింగ్ టు సీ దట్, మనం చూద్దాము. వెన్ జీసస్ ఈజ్ ఎంటర్డ్ ఇన్ ద టోమ్స్, యేసయ్య అక్కడ సమాధులలో అడుగు పెడుతున్న సమయంలో జీసస్ ఈజ్ నెవర్ ఫియర్ ఫర్ ద టోమ్స్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసయ్య ఎప్పుడు సమాధులను చూసి భయపడ్డాండి. సమ్ ఆర్ వెరీ ఫియర్ ఫర్ ద టోమ్స్. చాలా మంది ఆ సమాధులు చూసి భయపడే, గ్రేవ్ యార్డ్ సమాధులు అంటే చాలా భయపడుతూ ఉంటారు. జీసస్ నెవర్ ఫియర్ ఫర్ ద టోమ్స్. ఆయన గ్రేవ్ యార్డ్స్ కాదండి, దేనికి కూడా భయపడ్డాడు. వై? ఎందుకంటే ఎవ్రీ సర్పెంట్, ఎవ్రీ గ్రేవ్ యార్డ్ పవర్ ఈజ్ అండర్ ఆఫ్ హిస్ ఫీట్స్. మరి సమాధుల శక్తి, మరి ఆ సమాధుల కార్యాలు, సాతాను క్రియలు, మరి ఆ గడ సర్పము అన్నీ ఆయన కాళ్ళ కిందనే ఉన్నాయి. ఇట్ ఈస్ అండర్ ఆఫ్ ద జీసస్ ఫీట్స్. అవన్నీ ఆయన కాళ్ళ కిందనే ఉన్నాయండి. ఇట్ ఈస్ క్రష్డ్, ఆల్రెడీ అవి త్రొక్కబడినాయి కాబట్టి వీ డోంట్ నీడ్ టు ఫియర్ ఫర్ ద గ్రేవ్ యార్డ్స్ టుడే. కాబట్టి సమాధులను చూసి మనం భయపడక్కర్లేదండి. బట్ డోంట్ గో అలోన్ అండ్ ప్లే ద గేమ్స్ ఓవర్ దేర్. కానీ అక్కడికి వెళ్ళి ఒంటరిగా గేమ్స్ ఆడుకోవడము అలాంటి పనులు చేయొద్దని దయచేసి నేను కోరుతున్నాను. బికాస్ దేర్ ఇస్ అ డెవిల్ పవర్ విల్ బి దేర్. ఎందుకంటే అక్కడ సాతాను శక్తి ఉంటుంది. ఇట్ విల్ అటాక్, అది పట్టేసుకుంటుంది. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు సీ దట్. మనం చూస్తున్నాము వాడు ఎలా ఉన్నాడంటే అండి, నౌ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్ మ్యాన్. అతని గురించి మనం తెలుసుకున్న, బట్టలు లేని వాడై బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక, సమాధులే కానీ ఇంటిలో ఉండేవాడు కాదు. ఎక్కడ ఉండేవాడంట అండి? అతను సమాధులలోనే ఉన్నాడంటండి. నౌ సేమ్ చాప్టర్ ఐఎమ్ గోయింగ్ టు రీడ్ దట్ ఇన్ ఇంగ్లీష్. ఇప్పుడు ఇదే వాచనాన్ని నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను. 8th chapter 26 verse.
Luke 8th chapter 26 verse చదువుతున్నానండి. Now we are going to see that. ఒకసారి మనం చూద్దాము. Now we are going to see the 26th chapter. A demon possessed man healed. By why it is happened? దేని ద్వారా జరిగిందండి? The doctors has not healed that devil man. Doctors అతని స్వస్థపరచలేకపోయారండి. All his villages thrown him to the graveyards. ఆయనని సమాధులలో బంధించేశారండి. The divine healing is waiting for him. అక్కడ మనం తెలుసుకుంటే ఏంటంటే దైవికమైన స్వస్థత అతని గురించి ఎదురు చూస్తుందండి. ఇట్ ఈస్ నాట్ ద నార్మల్ హీలింగ్. అది తాత్కాలికమైన స్వస్థత కాదండి. జీసస్ ఓన్లీ గాన్ టు హీల్ హిమ్. ఆయన స్వస్థపరచడానికి దేవాది దేవుడైన యేసయ్యనే ఆయన ఉండు ప్రదేశానికి వెళ్ళాడండి. జీసస్ లవ్స్ ఎవరీవన్. యేసయ్య అందరినీ ప్రేమిస్తున్నాడు. వై దట్ డెవిల్ ఇస్ అటాక్డ్. అతను ఎందుకు అలా దురాత్మ పట్టుకున్నా మనకు తెలియదు కానీ when Jesus is delivered him, యేసయ్య అతను విడుదల ఇచ్చిన తర్వాత he glorified Jesus name all over his country. ఆయన గలిలయ ప్రాంతంలో మొత్తం అక్కడంతా ఆయన యేసయ్య నిజమైన దేవుడు, ఆయన ద్వారా నాకు స్వస్థత జరిగింది అని ఆల్ ద కంట్రీ he was preached. ఆయన మొత్తము ఆ ప్రదేశం అంతా అందరికీ బహిరంగంగా నన్ను యేసయ్య స్వస్థపరిచాడు. Because of the Jesus today I healed. నేను యేసయ్య ద్వారా విడుదల పొందాను అని he gave the big testimony about the Jesus. యేసయ్య గురించి ఆయన సాక్ష్యం చెప్పాడు. he is preaching the word about the Jesus. యేసయ్య గురించి వాక్యం చెప్పడం మొదలు పెట్టాడండి. Now many Christians, అనేక మంది క్రైస్తవులు, many Christians, చాలా మంది క్రైస్తవులు, the healing will happen. స్వస్థతలు జరుగుతూనే immediately they will go to the house. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. దే నెవర్ ప్రైజ్ ద గాడ్. వాళ్ళ దేవుని కూడా చాలా మంది స్తుతించారండి. దే థింక్స్, వాళ్ళు అంటారు హీలింగ్ ఈజ్ మై హెరిటేజ్. స్వస్థత అనేది నాకు సొంతమై ఉంది. సో ఐ గాట్ ఇట్ హీలింగ్. అందుకే నేను విడుదల పొందుకున్నాను. వదిలిన కోడలు అంటుందేమో, అత్తయ్య ఐఎమ్ వెరీ వైజ్ మై గర్ల్, నేను ఎంతో మంచి అమ్మాయిని. దట్స్ కోర్స్ జీసస్ ఈజ్ హీల్డ్ మీ. అందుకే యేసయ్య నాకు ఈ విధంగా స్వస్థతనిచ్చాడు. It is not your good things that Jesus is heal you. నువ్వేదో మంచి వాడివి, మంచి క్రియలు చేసినావని యేసయ్య నీకు స్వస్థతనివ్వలేదమ్మా. We are watching your faith. నీకున్న విశ్వాసం చూసి he was ready to heal you. ఆయన నిన్ను స్వస్థపరచడానికి సమర్థుడై ఉన్నాడు. Not by your good ways. నీ సొంత క్రియలు కాదు. You will tell that you are the big healer. నువ్వు అంటావేమో నేను స్వస్థత పొందుకున్నాను, బట్ కమింగ్ టు హౌస్, ఇంటికి వస్తూనే ఫైటింగ్ విత్ హస్బెండ్, భర్తతో కొట్లాడుతున్నావేమో. That is not called healings. వాటి స్వస్థతలు అనరండి. That is not the called healings. వాటి స్వస్థతలు అనరండి. It is called the you are only deceiving yourself. నిన్ను నువ్వే మోసపుచ్చుకుంటున్నావు. That Jesus healed me. యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. Now I am completely healed. కొంతమంది అండి, some Christians, కొంతమంది క్రైస్తవులు, they think that Jesus is healed me. యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. ఐఎమ్ వెరీ గుడ్ పర్సన్. నేను చాలా మంచి వ్యక్తిని కాబట్టి యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. ఇన్ యూ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. అన్నీ ఉంటాయి నీలో పాపాలు, లైస్, అబద్ధాలు ఉంటాయి, చీటింగ్, మోసం చేయడం ఉంటుంది, కన్నీనెస్, అందరినీ దోచుకునేది ఉంటుంది, ఎంజాయింగ్ ఇన్ ద మూవీస్ అండ్ సీరియల్స్, సినిమాలు సీరియల్ చూసుకుంటూ ఆనందించేది ఉంటుంది. బట్ యూ థింక్ ఇన్ యువర్ మైండ్, నీ ఆలోచన నువ్వు అనుకుంటుంటావు జీసస్ ఇస్ హీల్ మీ. యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. బికాస్ హీలింగ్ ఇస్ మై హెరిటేజ్. ఎందుకంటే స్వస్థత నా సొంతం. That's because if I am sinner also, నేను పాపినైనప్పటికీ I does not ask the excuse of God. నేను యేసయ్య క్షమాపణ కోరినప్పటికీ Jesus is healing me. యేసయ్య నన్ను స్వస్థపరిచాడని కొంతమంది అనుకుంటుంటారండి. ఎలా అంటే యేసయ్యని క్షమాపణ కోరినప్పటికీ, యేసయ్య దగ్గరికి చర్చికి వెళ్ళినప్పటికీ, నాట్ గోయింగ్ టు ద అటెండ్ ద చర్చ్ డైరెక్ట్లీ, చర్చికి వెళ్ళకున్నప్పటికీ, ఎంజాయింగ్ ఇన్ ద సండేస్, వాచింగ్ ద మూవీస్, సినిమాలు చూసినప్పటికీ, సమ్ మోర్ థింగ్స్. కొంతమంది అనుకుంటారు బాయ్స్ ఆర్ గర్ల్స్, అమ్మాయిలలో కానీ అబ్బాయిలో కానీ దే విల్ థింక్ ఐఎమ్ వెరీ పర్ఫెక్ట్ పర్సన్, నేను చాలా మంచి రైట్ పర్సన్ని. దట్స్ బికాజ్ జీసస్ హీల్ మీ. అందుకే దేవుడు నన్ను స్వస్థపరిచాడు. బికాజ్ ఆఫ్ దట్ జీసస్ బ్లెస్డ్ టుడే. యేసయ్య అందుకే నన్ను ఈ విధంగా దీవించాడు. సీ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్, అందరూ నా బంధువులను చూడండి. ఐఎమ్ వెరీ హై స్టేజ్ టుడే. ఎంత పెద్దగా దేవుడు ఉన్నతంగా నన్ను హెచ్చించాడు. బికాస్ ఆఫ్ మై గుడ్నెస్, నా మంచితనం ద్వారా. దట్ ఈస్ ద ఫూలిష్నెస్. నేను చెప్తున్నాను, అది బుద్ధి లేనితనం. ద డెవిల్ ఈస్ క్లోజ్డ్ యువర్ ఐస్. సాతాను మీ కళ్ళకి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేశాడండి. దట్స్ బికాజ్ యు థింక్స్ లైక్ దట్. అందుకే నువ్వు అలాగ అనుకుంటున్నావు. దట్స్ బికాజ్ యు ఆర్ థింకింగ్ లైక్ దట్. అందుకే నువ్వు అలాగ అనుకుంటున్నావండి. ఫర్ దట్ యూ విల్ గెట్ ద హీలింగ్. అందుకే నీకు స్వస్థత వచ్చిందని, యూ బికమ్ ద రిచ్, నువ్వు ధనవంతుడు అయిపోయావని.
దట్ ఈస్ రాంగ్, తప్పండి. సాటన్ ఆల్సో క్యాన్ గివ్ ద మనీ, సాతాను కూడా ధనం ఇస్తాడండి. సాటన్ ఆల్సో గివ్ ద ప్రాపర్టీ, సాతాను కూడా ధనం ఇస్తాడండి. బికాస్ సాటన్ ఈస్ గివెన్ టు దిస్. నౌ యూ కెన్ సీ ఆల్ ద జెంటైల్స్. మీరు ఆజ్ఞలు తీసుకోండి, దే ఆర్ వెరీ రిచ్, వాళ్ళందరూ చాలా ధనవంతులుగా ఉన్నారు. హూ గివెన్ దట్ మనీ టు దెమ్? ఎవరు ఇచ్చారు వాళ్ళకి అలాంటి ఆస్తుని పాస్తుల్ని? జీసస్ ఈస్ నాట్ గివెన్ టు దెమ్. వాళ్ళని యేసే ఇవ్వలేదండి వాళ్ళకి ఆస్తులు. గోల్డెన్ టెంపుల్స్, బంగారంతో వాళ్ళు మరి గుళ్ళని కట్టించుకున్నారు వాళ్ళు. హూ గివెన్ దట్ థింగ్స్? ఎవరు ఇచ్చారండి అంత డబ్బు వాళ్ళకి? డెవిల్ ఆల్సో కెన్ గివ్, సాతాన్ ఇచ్చిందండి. డెవిల్ ఈస్ గివెన్ ఎవ్రీథింగ్ టు దెమ్. సాతాన్ వాళ్ళకి అన్నీ ఇచ్చింది కాబట్టి దే డోంట్ నో జీసస్, అందుకే వాళ్ళకి యేసే అయితే లేదు. దే డోంట్ నో లవ్ ఆఫ్ క్రైస్ట్, అందుకే వాళ్ళు యేసే ప్రేమను గుర్తించట్లేదు. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నామంటే జీసస్ ఈస్ గోయింగ్ ఫర్ దట్ మ్యాన్. దేవుడు ఆ వ్యక్తి కోసం వెళ్తున్నాడు. మెనీ ఇయర్స్ హీ వాజ్ ఇన్ ద బాండేజెస్ ఆఫ్ ద సాటన్. ఎన్నో సంవత్సరాల నుంచి అతను అపవాది బంధకాలలో ఉన్న ఆ వ్యక్తి కోసం జీసస్ ఈస్ ద కంపాషనేట్ గాడ్. యేసే కనికరం కలిగిన దేవుడు కాబట్టి దట్ మ్యాన్ కెనాట్ కమ్ టు జీసస్. అతను దేవుని దగ్గరికి, యేసే దగ్గరికి రాలేడని జీసస్ ఓన్లీ గాన్ టు ద గ్రేవ్ యార్డ్. యేసైనా సమాధుల దగ్గరికి వెళ్ళాడండి టు సేవ్ దట్ మ్యాన్. ఒక్క మనిషి కూడా నశించిపోవడం యేసేకి ఇష్టం లేదు కాబట్టి హీ గాన్ టు సేవ్ హిమ్. ఆయనను రక్షించడానికి దేవుడు వెళ్ళాడండి. ఆఫ్టర్ వెన్ హీ గాన్, యేసే అక్కడికి వెళ్ళినప్పుడు ద మ్యాన్, ఆయన ఎలా ఉన్నాడంటే అండ్ హీ వోర్ నో క్లోత్స్. అతనికి బట్టలు లేవంటండి. దేర్ ఈస్ నో క్లోత్స్, అతనికి బట్టలు లేవంటండి. దట్ మీన్స్ హీస్ అ న్యూడ్. అతను ఎలా ఉన్నాడు అని అంటే ఆ న్యూడ్గా ఉన్నాడండి, అంటే అశ్లీలంగా బట్టలు లేకుండా ఉన్నాడు. హీ డోంట్ నో దట్. ఆయనకు తెలియదు ఆ విషయము. డెవిల్స్ ఈస్ మేడ్ హిమ్ లైక్ దట్. సాతాను అలా చేసిందండి. సీ డెవిల్స్ డూస్ లైక్ దిస్ థింగ్స్ ఓన్లీ. సాతాను ఇట్లాంటి పనులే చేస్తాడండి. మెనీ గర్ల్స్, ఎంతో మంది అమ్మాయిలు డూయింగ్ ద వీడియో చాట్స్, ఎంతోమంది అమ్మాయిలు, మై ఫ్రెండ్స్, నా స్నేహితులలో చాలా మంది ఉన్నారు. నౌ దే ఆర్ నాట్ దేర్, వాళ్ళు ఇప్పుడు లేరు. దే ఆర్ చేంజ్, వాళ్ళు మారిపోయారు. మెనీ ఫ్రెండ్స్, మై ఫ్రెండ్స్ ఇన్ గర్ల్స్, దే సేస్ దట్ ఐ గాట్ ద వీడియో కాల్. ఓకే, ద బాయ్ ఇస్ లవింగ్ దెమ్ ట్రూలీ. వాళ్ళు నిజంగా ప్రేమిస్తున్నాడు అనుకుని చెప్పేసి దే స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ న్యూడ్. వాళ్ళు అలాగా వాళ్ళతోటి వస్త్రాలు లేకుండా వాళ్ళ ముందు నిలబడ్డము. సో దట్ బాయ్ ఈస్ క్యాప్చరింగ్ దట్ వీడియో. ఆ వీడియోని క్యాప్చర్ చేసి హీ వాజ్ సెండెడ్ టు ఎవ్రీవన్, అందరికీ పంపిస్తూ ఉండేవాడు. ఇట్ ఈస్ హ్యాపెన్, చాలా భయంకరంగా జరిగిందండి. మై ఫ్రెండ్ ఈస్ అటువంటి సూసైడ్ ఆల్సో. ఆమె చనిపోవాలనుకున్న సమయం కూడా, బికాస్ హీ వాజ్ చీటెడ్ హర్. ప్రేమిస్తున్నాడు, ప్రేమికుడు అనుకుంది, కానీ హీస్ చీటింగ్, వాడు మోసగాడు అని. హీస్ ద రౌడీ, నా భయంకరమైన షీటర్ అని తెలుసుకోలేకపోయింది. సో షీస్ వెరీ క్రైమ్, చాలా ఏడుస్తూ ఉంది. సో షీ గోట్ ఫారిన్ ప్రపోజల్. మరి మనకు ఆమెకి విదేశం నుంచి పెళ్లి చూపులు కానీ వచ్చాడు. హీఈస్ అ పాస్టర్, ఆయన ఒక దైవజనుడు అండి. ఐ వాంట్ లిసి ఒకసారి మీరు చూడండి. ద ఫారినర్ అతను వచ్చాడు. హీస్ నాట్ ద ఫారినర్, హీస్ ఇండియన్ ఓన్లీ. మరి ఆ బ్రదర్ ఇండియనే అండి, హీస్ ఇండియన్, అతను ఇండియనే. బట్ వాట్ ఈస్ హ్యాపెన్ హియర్, ఏం జరిగిందంటే హీ నోస్ ఆల్ హర్ టెస్ట్ మనీ. ఆమె గతమంతా తనకి తెలుసు అండి. ఐ డోంట్ వాంట్ టు సే హర్ నేమ్, ఆమె పేరు చెప్పడం నాకు బయటకి ఇష్టం లేదు. సో హీ నోస్ ఆల్ హర్ టెస్ట్ మనీ. ఆమె సాక్ష్యం ఆయనకంతా తెలుసు దట్ షీ వాజ్ లవ్డ్ వన్ పర్సన్. ఆమె ఒక అబ్బాయిని ప్రేమించింది ఇన్ ద ఫేస్బుక్లో ప్రేమించిందని. షీ వాజ్ స్టాండర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వీడియో కాల్స్ వెరీ బ్యాడ్లీ. అతని ముందు ఎంతో నగ్నంగా, ఎంతో అసహ్యకరంగా మాట్లాడిందని, సెక్స్ చాట్స్, ఎంతో లైంగికమైన మాటలు మాట్లాడిందని, ఎవ్రీథింగ్ హీ నోస్, అన్నీ తెలుసు. హీస్ అ పాస్టర్, ఆయన ఒక దైవజనుడు. నాట్ ఓన్లీ దట్, హీఈస్ ద ప్రీచర్, ఆయన మంచి బోధకుడు కూడా. సో he's gone to the prayer. ఆయన ప్రార్థనలోకి వెళ్ళాడు after knowing this all things. Okay, then he does not get any answer అంట. ఆన్సర్ రాలేదంట ఆయనకి. Then after that he prayed again. ఆయన మళ్ళీ ప్రార్థన చేశాడంట. The God's will is came, దేవుని చిత్తం వచ్చిందంట to marry that girl, అమ్మాయిని పెళ్లి చేసుకోమని. So he forgave all her sins. ఆమె తెలియక చేసిన పాపాలన్నీ he forgave everything. ఆయన అన్నీ క్షమించేసి, that is the God's love. దేవుని ప్రేమ అండి. That pastor is having the God's love upon my friend. నా స్నేహితురాలి మీద అతనికి దైవికమైన ప్రేమ ఉంది. No boy cannot bear such things that his would-be her would-be is done the wrong things before the marriage. పెళ్లికి ముందుగానే అలాగ తప్పుడు కార్యాలు చేసిందంటే అదే పాస్టర్ అయినా కావచ్చు, అతని దైవ సేవకుడైనా కావచ్చు, లేకపోతే అతను ఆర్డినరీ మనిషి అయినా కావచ్చు, దే కెనాట్ బేర్, వాళ్ళు తట్టుకోలేరండి.
బట్ హియర్ యు సీ, కానీ ఇక్కడ చూడండి, హీ షోడ్ ద గాడ్స్లో అతను దేవుని ప్రేమ చూపించి హీ వాజ్ లవ్డ్ హర్, ఆమెను ప్రేమించాడు, అండ్ హీ మ్యారీడ్ హర్, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వై ఐమ్ సేయింగ్ దిస్ ఎగ్జాంపుల్, నేను ఎందుకు ఈ విధంగా మీకు చెప్తున్నాను వాళ్ళ జీవితాన్ని అని అంటే, హియర్ ఆల్సో సేమ్ వే అనండి, ద డెవిల్ పొజెసింగ్ మ్యాన్, ఆయన కూడా ఇలాగనే అలాగ దుష్ట శక్తులతో పీడింపబడుతున్నప్పుడు Jesus it does not think in that okay let it be like that. ఏసై అనుకోలేదు ఆ టైంలో పోనేలే ఇతను ఇట్లాగనే అని అనుకోలేదు. There is a divine healing is came for him for the graveyards. దైవికమైన స్వస్థత ఏసైనే అతనికి ఎదుర్కొన్నాడండి వచ్చి. Jesus only God, ఏసైనే వెళ్ళాడండి స్థలంలోనికి. Not unfortunately he does not gone. ఆయన ఏదో తాత్కాలికంగా అక్కడికి వెళ్ళలేదండి, తెలియక తెలిసి వెళ్ళలేదండి, తెలియక వెళ్ళలేదండి. He know everything that is possessed by the devil. ఏసైకి ముందుగానే తెలుసు అక్కడ ఒక సమాధులలో ఒక మనిషి ఉన్నాడు, అతనికి సేన దురాత్మలు పట్టినాయి. Legion of devils is waiting, సేన దయ్యాలు పట్టినాయి. I know I have to, నేను అక్కడ వెళ్ళాలి, I have to deliver him, నాకు నేను వెళ్ళాలి, అక్కడ నేను వెళ్ళి విడుదల చేయాలి. Jesus already knows his history. ఏసై కాలేడు అతనికి వచ్చి తెలుసు. He does not go unfortunately that place. ఏదో ఏసై అది అన్ఫార్చునేట్లుగా నేను వెళ్ళాలి అనుకుంటూ, అంటే నేను తాత్కాలిక వెళ్తా, అరే ఇట్లా జరిగిందా, అరే అక్కడ సమాధులు పట్టినవాడు ఉన్నాడు, దయ్యం పట్టినవాడు నాకు తెలియదు అని ఏసై అనుకోలేదు. జీసస్ నోస్ యువర్ లైఫ్ హిస్టరీ. గుర్తుపెట్టుకో, ఏసైకి నీ జీవిత చరిత్ర తెలుసు. డోంట్ థింక్ దట్ అండర్స్టాండ్ గాడ్. ఏసైని ఎప్పుడు కూడా తప్పుగా అనుకోవద్దమ్మా. డోంట్ థింక్ దట్ జీసస్ ఇస్ వెరీ చీప్. ఏసైని అనుకోవద్దు నువ్వు, ఏదో తాత్కాలికమైన దేవుడు ఆయన. హీ నోస్ యువర్ లైఫ్ హిస్టరీ. ఆయనకి నీ జీవితం తెలుసు. హీ నోస్ వెన్ యూ విల్ డై, నువ్వు ఎప్పుడు చనిపోతావు ఆయనకు తెలుసు. వెన్ యూ విల్ బర్న్, నువ్వు ఎప్పుడు పుడతావో ఏసైకి తెలుసు. ఎవ్రీథింగ్ హీ నోస్. ఆయన అన్ని తెలుసు ఆయనకి. బికాస్ హీ ఈజ్ యువర్ క్రియేటర్. ఎందుకంటే ఆయన నీ సృష్టికర్త అయి ఉన్నాడు. భూత భవిష్యత్తు వర్తమానాలకు తెలిసి ఉన్న దేవుడు ఆయన. ఎవ్రీథింగ్ హీ నోస్. యువర్ పాస్ట్ లైఫ్ హీ నో. పాత జీవితం ఆయనకు తెలుసు. ఫ్యూచర్ ఏనో, నీ జీవితం ముందుకు ఎలా వెళ్తే తెలుసు. ఎవ్రీథింగ్ హీ నో. ఆయనకు అన్ని తెలుసమ్మా. సో హీ గోన్ టు దట్ గ్రేవ్ యార్డ్. ఆయన ఆ సమాధుల దగ్గరికి వచ్చాడు. ద డెవిల్స్ ఇస్ క్రైయింగ్. చూసారా, సాతాను గాడు ఏడుస్తున్నాడు. వై జీసస్, వై యు కేమ్, ఎందుకు వచ్చావయ్యా, వై యు కేమ్, ఎందుకు వచ్చావు. లెట్స్ సీ దట్. మనం ఒకసారి చూద్దాము. లెట్స్ సీ దట్ 28 వర్స్ చూద్దామండి. అండ్ దట్ మ్యాన్, వి ఆర్ నో హిస్టరీ, వచ్చిన హిస్టరీ ఆఫ్ దట్ డెవిల్ మ్యాన్. ఆ దయ్యం పట్టిన వాడి గురించి చూసాము. బట్టలు లేవని చూసాము. వి సా దట్ వి డోంట్ హావ్ ద క్లోత్స్. అతనికి బట్టలు లేవని చూసాము. హీ ఈస్ నాట్ అట్ హోమ్. అతను ఇంట్లో లేడంటండి. హీ ఈస్ ఇన్ ద గ్రేవ్ యార్డ్స్ ఓన్లీ. అతను సమాధులలోనే ఉంటాడనమాట. హూ విల్ స్టే ఇన్ ద గ్రేవ్ యార్డ్స్? ఎవరు సమాధులలో ఉంటారండి? డెవిల్, సాతాన్లు ఉంటాయండి. సో దట్ గ్రేవ్ యార్డ్ అక్కడే ఉన్నాడంట అతను. హీ డస్ నాట్ గోన్ ఎనీ ప్లేస్. ఎక్కడికి వెళ్ళలేదంట అతను. ద డెవిల్ డస్ నాట్ కిల్ హిమ్. ఆయన పాపం ఆయననే ఏం చేసి వాట్ హీస్ హార్మింగ్ హిస్ బాడీ టు. ఆయన తన చేతిని తను తీసుకొని ఒక చిగుటను తట్టి ఇలా బరుక్కుంటున్నాడు అనమాట. హీస్ టేకింగ్ వన్ స్టోన్, ఒక రాయిని తీసుకొని హీస్ బార్కింగ్, దాన్ని బరుక్కుంటున్నాడు. తనకు తానే గాయాలు చేసుకుంటున్నాడు. వెరీ క్రూయల్లీ, చాలా భయంకరమైన గాయాలు చేసుకుంటున్నాడు. బట్ హీ డోంట్ నో దట్ పెయిన్. కానీ ఆయనకు ఆ నొప్పి తెలియదు. బికాస్ డెవిల్ ఈజ్ ఎంజాయింగ్ ఇన్ హిస్ బాడీ. ఎందుకంటే సాతాను అతనిలో ఆనందంగా ఉంది కాబట్టి అతనికి తెలియదు. వెన్ డెవిల్ ఈజ్ సాతానీలో ఉన్నప్పుడు యూ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్, తెలియదు. వెన్ 12 years ఐ యామ్ ఇన్ ద బాండేజెస్ ఆఫ్ ద సాతాన్ యాక్, నేను సాతాను కాడి కింద ఉన్నప్పుడు ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ. నాకు తెలియదు నాకేం జరిగిందో. ఆల్ సేస్ దట్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్. అందరూ అంటారు నేను డిగ్రీ వరకు చదివానని అందరూ అంటారండి. బట్ ఐ సెడ్ ఐ నెవర్ గోన్ టు ద స్కూల్స్ అండ్ కాలేజెస్. నేనంటాను నేను బళ్ళకి, నేను కాలేజెస్కి నేను వెళ్ళలేదు. ఐ డోంట్ నో ఎనీథింగ్, నాకు తెలియదు. నౌ ఎవ్రీ వన్ సీస్ దట్. మీరు అంటారేమో హౌ కెన్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు ఇంగ్లీష్లోనని. దిస్ ఈస్ ద గాడ్స్ పవర్. ఇది దేవుని శక్తి ద్వారా నేను తెలుపుతున్నానండి. ఐ డస్ నాట్ గాన్ ఎనీ కాలేజెస్, స్కూల్స్. నేను స్కూల్లో కాలేజెస్కి వెళ్ళలేదండి. బికాస్ మై సోల్ ఇస్ గోన్, దే వాస్ టేకెన్ మీ. నా ఆత్మను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. సో ఐ డోంట్ నో ఎనీథింగ్ హియర్ వాట్ ఈస్ హ్యాపెన్. నాకు తెలియదు ఇక్కడ నాకు ఏం జరిగిందో. ఐ డోంట్ నో మై 12 years వాట్ ఈస్ హ్యాపెన్. 12 సంవత్సరాలు ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలియదండి. యాజ్ ద సేమ్ వే at the time Jesus came and delivered that boy, ఆయన ఎట్లా చేసి వచ్చి విడుదల చేశాడో సేమ్ వే నన్ను కూడా when they also put me in the graveyards, నన్ను వాళ్ళ సమాధుల దగ్గర బంధించినప్పుడు Jesus came and delivered me. యేసయ్య నన్ను వచ్చి విడుదల చేశాడండి. టుడే ఐ యామ్ అలైవ్
బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య కృప ద్వారా నేను ఈరోజు ఇలా బతికి ఉన్నాను. ఇఫ్ యూ వాంట్ టు నో మై టెస్టిమనీ, నా సాక్ష్యం మీరు తెలుసుకోవాలని కోరితే యూ వాచ్ ఇన్ యూట్యూబ్లో ఉందని నా సాక్ష్యం మీరు చూడండి. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు సీ దట్. మనం చూడబోతున్నాము. The devil is crying, సాతాను ఏడుస్తున్నాడండి. డెవిల్స్ ఇస్ క్రైమ్, సాతాను ఏడుస్తున్నాడండి. ఐ లవ్ టు మేక్ ద డెవిల్స్ క్రై. మీకు తెలుసా, నాకు సాతాను ఏడిపించడం చాలా ఇష్టం. బికాస్ స్టిల్ నౌ ఇట్ ఇస్ క్రైడ్ మీ. ఇంతవరకు నేను ఏడిపించాయి. 12 years ఇట్ ఇస్ క్రైడ్ మీ. ఎంతగానో బాధ పెట్టాయి. నౌ టుడే దిట్ ఈస్ యువర్ రివెంజ్. ఈ రోజు నువ్వు సాతాను మీద రివెంజ్ తెచ్చుకునే సమయం ఇది. టిల్ నౌ యు ఆర్ క్రైయింగ్. ఈ రోజులో ఎప్పుడు ఏడుస్తూ ఉన్నావేమో. టిల్ నౌ ఇప్పుడు కూడా బాధపడుతూనే ఉన్నామో. నో జాబ్, నాకు ఉద్యోగం లేదు. నో డివైన్ హీలింగ్, దైవికమైన స్వస్థత రావట్లేదు. మై మదర్ ఈజ్ బెడెడ్. నా తల్లి ఇట్లా పడకలో పడిపోయింది. మై వైఫ్ డస్ నాట్ లిసన్ మై వర్డ్స్. నా భార్య నా మాటలు వినడం లేదు. మై హస్బెండ్ డస్ నాట్ లిసన్ మై వర్డ్స్. నా భర్త నా మాటలు వినడం లేదు. వేర్ షాల్ ఐ గో? నేను ఎక్కడికి వెళ్ళాలి? ఐ నెవర్ గెట్ ద డివైన్ హీలింగ్. నాకు దైవిక స్వస్థత రావట్లేదు. అవన్నీ కూడా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా సరే దే సేస్ నథింగ్. నేనేం చేయలేనని చెప్తున్నారు. వాట్ షాల్ ఐ డూ? నేనేం చేయాలి? వేర్ షాల్ ఐ గో? నేను ఎక్కడికి వెళ్ళాలి? హౌ కెన్ ఐ సేవ్ మై ఫ్యామిలీ? నా కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలి? హౌ కెన్ దే బి సేవ్డ్? వాళ్ళు ఎలా రక్షణ పొందుతారు అనుకుంటున్నావేమో. కమ్ టు జీసస్. యేసయ్య దగ్గరికి రా నువ్వు. కమ్ టు జీసస్. యేసయ్య దగ్గరికి రా నువ్వు. జీసస్ విల్ డెలివర్ యూ. యేసయ్య నీకు విడుదల చేస్తా. హీ నెవర్ త్రో యూ. యేసయ్య నిన్ను వెళ్ళిపోండు అని చెప్పేవాడు కాదు. యూ డన్ ద బిగ్ సిన్. ఎంత పెద్ద పాపవి నువ్వు. యూ గెట్ అవుట్ ఫ్రమ్ ప్లేస్. నా దగ్గర నుంచి వెళ్ళిపోను అని చెప్పాడు. గెట్ అవుట్ ఫ్రమ్ ద ప్లేస్. అక్కడ నుంచి లేచి వెళ్ళిపోమని చెప్పాడు. గెట్ అవుట్ ఫ్రమ్ మై చర్చ్. నా చర్చ్ నుంచి వెళ్ళిపోమని చెప్పాడు. జీసస్ నెవర్ సేస్ యూ లైక్ దట్. యేసయ్య ఎప్పుడు చెప్పాడు? వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని చెప్పాడు యేసయ్య. హీ విల్ కాల్ యూ. యేసయ్య నీ దగ్గర పిలుస్తాడు. హీ విల్ హగ్ యూ. ఆయన నిన్ను కౌగిలించుకుంటాడు. అది సేమ్ వే ఇక్కడ కూడా when the devil possessing man, ఆ దయ్యం పట్టిన వాడిని కూడా జీసస్ ఈస్ హగ్డ్ హిమ్. యేసయ్య అతన్ని కౌగిలించుకున్నాడు. హీ షోడ్ ద కంపాషన్ అబౌట్ హిమ్. ఆయన మీద కనికరం చూపించాడు. ఓ ద హెవెన్ ఈస్ ఓపెన్. పరలోకం తెరవబడిందండి. ద డివైన్ హీలింగ్ ఇస్ కేమ్. ఆయన మీద దైవికమైన స్వస్థత విడుదల అయ్యిందండి. ద డెవిల్ ఈస్ క్రైయింగ్. సాతానుకి తెలుసు జీసస్ ఈస్ కేమ్. యేసయ్య వచ్చాడు. హీ ఇస్ నాట్ ద మ్యాన్. ఆయన మనిషి కాదు. హీ ఇస్ ద సన్ ఆఫ్ మ్యాన్. ఆయన దైవ కుమారుడని దయ్యానికి తెలుసు. డెవిల్ ఈస్ మేకింగ్ ద జీసస్. ఇక్కడ చూసారా, దయ్యం ఇక్కడ యేసయ్యని మొక్కుతుంది. ప్లీజ్ డోంట్ సెండ్ మీ. దయచేసి పంపించొద్దు అంటుంది. లెట్స్ సీ. మనం చూద్దాం. లెట్స్ సీ దట్. మనం చూద్దామండి. 28th verse. When he saw Jesus, he cried out, fell down before him, and with a loud voice said, what have I to do with you, Jesus, Son of the Most High God? I beg you, do not torment me. చూసారా వాట్ ఇట్స్ టెలింగ్? ఏమని చూసారా? ద డెవిల్ ఈస్ బెగ్గింగ్ ద జీసస్. యేసయ్యని ప్రతిమాలుతుందండి దయ్యము. హ్యూమన్స్ నెవర్ బెగ్ ద జీసస్. మనుషులమైన మనము యేసయ్య పాదాల చెంతకు వచ్చి ఆయనని మోకాళ్ళను ప్రార్థన చేయడానికి మనం నిర్లక్ష్యం. కానీ హియర్ డెవిల్ ఈస్ బెండింగ్ హిస్ వీల్. సాతాను ఇక్కడ యేసయ్య కాళ్ళను మొక్కుతున్నాడు. డోంట్ సెండ్ మీ. దయచేసి నన్ను పంపించొద్దు అంటున్నాడు. నో ఆల్ వాచింగ్. అందరూ చూస్తున్నారు. టు గో టు ద చర్చ్కి వెళ్ళాలన్నా, టు బీ ఇన్ నీల్ డౌన్ ప్రేయర్, మోకాలు ఉండాలన్నా డోంట్ లైక్, ఇష్టం ఉండదు. టు యూజ్ ద మొబైల్ వాడుకోవాలన్నా, ఎంజాయింగ్ ద ఫేస్బుక్లో స్నేహితులతో చాట్ చేయాలన్నా రెడీగా ఉంటా. బర్త్డే పార్టీస్ ఉన్నా రెడీగా ఉంటా. బట్ టు కమ్ టు ద జీసస్ ప్రెజెన్స్, యేసయ్య సన్నిధికి రావాలంటే నెక్స్ట్ టైం ఐ విల్ కమ్ మమ్మీ. నేను నెక్స్ట్ సారి వస్తానమ్మా. నెక్స్ట్ టైం ఐ విల్ కమ్ డాడీ. నేను నెక్స్ట్ టైం వస్తా. ఐ హ్యావ్ ద వర్క్. నాకు వర్క్ ఉంది. ఐ హ్యావ్ ద కాలేజ్ వర్క్. నాకు కాలేజ్ వర్క్ ఉంది. ద యంగ్స్టర్స్ విల్ సే దట్. యూత్ అలా చెప్తారండి. యవనస్తులు అలా చెప్తారండి. మెనీ ఐ వాచ్. నేను చాలా మందిని చూస్తాను అలాగే. దిస్ ఈస్ లైక్ దట్. వాళ్ళు అలానే చెప్తారు. ఐ హ్యావ్ ద వర్క్ మమ్మీ. నాకు పని ఉంది మమ్మీ. ఐ హ్యావ్ ద స్పెషల్ వర్క్. స్పెషల్ అసైన్మెంట్ ఉంది. యూ గో టు చర్చ్. నువ్వు చర్చికి వెళ్ళు. బట్ ఆఫ్టర్ ద పేరెంట్స్ కోర్స్, తల్లిదండ్రులు వెళ్ళిపోగానే దే విల్ ఓపెన్ ద ల్యాప్టాప్స్ తీసుకోవడం. దే విల్ టేక్ ద మొబైల్స్ తీసుకోవడం. దే విల్ కాల్ దేర్ బాయ్ ఫ్రెండ్స్. వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ మాటలో పిలిచడము. దే విల్ ఎంజాయ్ విత్ దెమ్. వాళ్ళతో కలిసి వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫారిన్ కంట్రీస్. అక్కడ ఎక్కడ విదేశాలలో జరుగుతున్న ఈ కల్చర్ నౌ ఇట్ ఈస్ కేమ్ టు ఇండియా కూడా వచ్చేసింది. హౌ హారబుల్. ఎంత భయంకరంగా ఉంది. నౌ లెట్స్ సీ. ఒకసారి మనం చూద్దాం. డెవిల్ ఈస్ క్రైయింగ్ అండి. సాతాను గాడు ఏడుస్తున్నాడండి. ఓ ఇట్స్ క్రైయింగ్. చాలా ఏడుస్తున్నాడండి. నాట్ లిటిల్, కొంచెం కాదండి. మోర్ క్రై. ఎంతో ఏడుస్తున్నాడు. చూసారా ఏమంటున్నాడో చూడండి. వాడు యేసుని చూచి కేకలు వేసి
28 వర్స్ అండి. వారు యేసుని చూసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచకమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేశాడు. The devil knows that Jesus is a real God. సాతానికి తెలుసండి యేసు ప్రభు నిజమైన దేవుడని. That's because it is begging, అందుకే బతిమాలుతుంది. The devil is begging, అందుకే బతిమాలుతుంది. Please send me, దయచేసి పంపించేయండి. వీళ్ళు కూడా చర్చ్, మనం చర్చ్కి వెళ్ళి చూస్తాం. Many devil possessed, దయ్యం పట్టిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. Jesus is coming, పెద్ద వెలుగు వస్తుంది. We cannot stay, మేము వెళ్ళిపోతున్నాం. We are like this, మేము ఇది అని పలానా చెప్తారు. Some idol worships, కొన్ని విగ్రహ పేర్లు కూడా చెప్పిపోతుంటారు. Why they cannot stand? వాళ్ళు ఎందుకు నిలబడలేకపోతున్నారు? If they are the true gods, వాళ్ళు నిజమైన దేవుళ్ళు అయితే why they cannot stand in front of the God presence? యేసే శక్తి ముందు ఎందుకు నిలవలేకపోతున్నారండి వాళ్ళు? Jesus is the real God. యేసే నిజమైన దేవుడు కాబట్టి the devils cannot stand. సాతాను నిలవలేకపోతుందండి. It is begging, ఇలా బ్రతిమాలుతుంది. Son of God, దైవ కుమారుడా, don't send me, దయచేసి పంపించొద్దు. The devil knows, దయ్యానికి తెలుసు, the divine healing is came, దైవికమైన స్వస్థత వచ్చిందే. Till now we are staying in this body. ఇంతవరకు ఈ మనిషిని మేము ఆనందించినామే. No, Jesus is came, యేసయ్య వచ్చాడే to deliver this man. ఇతన్ని విడిపించడానికి కూడా యేసయ్య వచ్చాడా? Oh my God, వచ్చేసాడే. When Jesus is very దూరం, ఎంతో దూరంలో యేసయ్య ఉన్నాడండి అక్కడ. We are not real, ఆయన ఇంకా దగ్గరికి కూడా రాలేదండి. The devil is coming, running. సాతాను పరిగెత్తుకుంటా, man is running, పరిగెత్తుకుంటూ వచ్చేసాడు యేసయ్య దగ్గరికి. The devil knows, సాతానికి తెలుసండి జీసస్కి యేసయ్య బిడ్డలు ఎవరో తెలుసు, రాంగ్ ప్రాఫిట్స్, అబద్ధ బోధకులు ఎవరో తెలుసు. ఇట్ ఈస్ రాంగ్, పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. అని ఫాలో పడిపోయాడు అని క్రైమ్ ఏడుస్తున్నాడు. వెరీ బిగ్ లౌడ్ వాయిస్ అంట, ఎంతో పెద్దగా కేకలు ఇస్తున్నాడంట. సన్ ఆఫ్ మ్యాన్, దైవ కుమారుడా, ద సన్ ఆఫ్ మోస్ట్ హై, సర్వోన్నతుని దేవుని కుమారుడా, డోంట్ సెండ్ మీ, దయచేసి పంపించొద్దు అని. ద డెవిల్ నోస్ హూ ఈస్ ద క్రియేటర్. సాతానికి తెలుసు సృష్టికర్త ఎవరో. బట్ అవర్ క్రిస్టియన్స్, క్రైస్తవులు అయ్యుండి, యూ విల్ వర్షిప్ ద మూవీ హీరో, సినిమా హీరోని మీరు ఆరాధిస్తారు. You will worship their posters, వాళ్ళని పెట్టుకొని ఆరాధిస్తారు. If something is happened to them, వాళ్ళకి ఏమైనా జరిగిందంటే బ్లడ్ డోనర్స్కి రెడీ అయిపోతారు. Who gave you precious blood and who laid their precious life for you? You never see that man. ఎవరైతే నీ కోసం ప్రశస్తమైన రక్తం చిందించి శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టారో ఆ దేవుడు నీకు కనిపించాడు. ఓన్లీ పీపుల్, లోకంలో ఉన్న వాళ్ళే కనిపిస్తారు. ఓన్లీ హ్యూమన్స్, మనుషులే కనిపిస్తారు మీకు. ఆర్డినరీ పర్సన్స్, నార్మల్గా ఉండే వాళ్ళే కనిపిస్తారు మీకు. మూవీ పోస్టర్స్, ఈ మూవీ ఎవరో సంథింగ్ ఇస్ హ్యాపెన్, ఏదైనా సినిమా హీరోకి ఏమైనా జరిగిపోయిందంటే ఓ మై గాడ్, ఎంత భయంకరమైపోతుంది. సమ్టైమ్స్ ఐ ఫియర్ టు సీ ద న్యూస్. కొన్నిసార్లు నాకు న్యూస్ చూడాలంటే చాలా భయం. ఐ వోంట్ వాచ్ ద న్యూస్. నేను కొన్నిసార్లు న్యూస్ చూడనండి. ఐ వోంట్ సీ ద న్యూస్. నేను న్యూస్ చూడను. వెరీ హారబుల్, చాలా భయంకరంగా ఉంటారు. something is happened to the what is that, something is happened to that cinema actor, ఏదైనా సినిమా యాక్టర్కి ఎవరికైనా ఏమో జరిగిపోయిందంటే ఓ మై గాడ్, భయంకరంగా. మీడియా ఇస్ ఫుల్, మీడియా ఇంకా నిండిపోతుందండి. బట్ ఇరాక్ అనే దేశంలో దే ఆర్ కిల్లింగ్ ద క్రిస్టియన్స్ పీసెస్. వాళ్ళని క్రైస్తవుల్ని ముక్కలుగా నరుకుతున్నా కూడా ద మీడియా డస్ నాట్ షో ఎనీథింగ్. మీడియా అట్లాంటివి ఏం పట్టించుకోదండి. ద న్యూస్ ఛానల్స్ నెవర్ షో ఎనీథింగ్. న్యూస్ ఛానల్స్ అవన్నీ పట్టించుకోవండి. వాళ్ళు కిల్లింగ్ ద క్రిస్టియన్స్, క్రైస్తవులు చంపుతుంటే కూడా దే డస్ నాట్ హ్యావింగ్ లిటిల్ బిట్ సింపతి ఆల్సో, కొంచెం కూడా సింపతి అనేది చూపించారండి. సంథింగ్ స్మాల్ థింగ్ ఇస్ హ్యాపెన్, ఏదో చిన్నది ఏదో జరిగింది, అన్వాంటెడ్ థింగ్, పనికిమాలింది ఏదో వార్త దొరికింది, దే ఆర్ పుట్టింగ్ ఇన్ దట్ న్యూస్లో పెట్టేస్తున్నారు. దట్స్ బికాస్ ఐ డోంట్ లైక్ ద న్యూస్. అందుకే నాకు న్యూస్ అంటే ఇష్టం ఉండదు. ఆల్ ద ఫిల్తీ థింగ్స్ అన్ని పనికిమాలినవే చూపిస్తారు. వై ఐఎమ్ సేయింగ్ హియర్, నేను ఎందుకు చెప్తున్నాను ఇలాగా? యూ హ్యావ్ టు నో, నువ్వు తెలుసుకోవాలి. యాజ్ ఎ క్రిస్టియన్, క్రైస్తవుడు అయ్యుండి కీపింగ్ ద నేమ్స్ ఆఫ్ దట్ సో మెనీ గుడ్ నేమ్స్, వాక్యంలో ఉన్న పేర్లన్నీ పెట్టుకుంటారు. ఫ్రెండ్ రిక్వెస్ట్ సెండ్ మీ, ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారు. కవర్ ఫోటో జీసస్ ఫోటో, కవర్ ఫోటో జీసస్ ఫోటో, ఇన్సైడ్ ద ఫోటో ప్రొఫైల్ ఫోటో చూస్తే మహేష్ బాబు ఫోటో, ప్రభాస్ ఫోటో, దిస్ ఆల్ విల్ బి దేర్. యు ఆర్ మేకింగ్ దెమ్ ఐడల్ వర్షిప్. ఈరోజు చెప్తున్నాను, వాళ్ళని విగ్రహాలను తీసుకుంటున్నావు నువ్వు.
యు ఆర్ డూయింగ్ ద ఐడల్ వర్షిప్. వాళ్ళ విగ్రహాలు చేసుకుంటున్నావు. జీసస్ యేసయ్య ఏమన్నాడు? దేర్ ఇస్ నో గాడ్స్ బిఫోర్ మీ. ఎవరు ఉండకూడదు, నేను తప్పించి వేరే దేవుడు మీకు ఉండకూడదు అంటే యువర్ మేకింగ్ దెమ్ ఐడల్ వర్షిప్. ఇవాళ మీరు ఏం విగ్రహాలు చేస్తున్నారు? యువర్ వర్షిపింగ్ దెమ్. వాళ్ళ మీరు ఆరాధిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ డెవిల్ ఈజ్ లీవింగ్ యువర్ లైఫ్. అందుకే సాతాను మీ జీవితాన్ని పట్టుకున్నాడంట. టుడే యూ నీడ్ ద డివైన్ హీలింగ్. అందుకే దైవిక స్వస్థత మీ జీవితంలోనికి రావాలి. when the divine healing will come upon you, దైవికమైన స్వస్థత నీ మీదకి వచ్చినప్పుడు, this all the movie posters, సినిమాల మత్తు, సీరియల్స్, నాటకాల మత్తు, all the world filthy things, ఈ లోకానుసారమైన జీవితము, everything will be go out. అన్నీ వెళ్ళిపోతాయండి. అన్నీ మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాయండి. బికాస్ డివైన్ హీలింగ్, దైవికమైన స్వస్థత. యూ నీడ్ ద డివైన్ హీలింగ్ టుడే. ఈరోజు ఆ దైవికమైన స్వస్థత రావాలి. ద డెవిల్ ఓన్లీ బెగ్గింగ్ ద జీసస్. యేసయ్యని బతిమాలుతుందని పంపించమని. నో మెనీ పాస్టర్స్ హియర్ వాచింగ్. ఎంతోమంది దైవ సేవకులు ఇక్కడ చూస్తున్నారు. దేర్ రెవెలింగ్ మెనీ డెవిల్స్. ఎన్నో దయ్యాల్ని వాళ్ళు వెళ్ళగొడుతున్నారు. డెవిల్స్ ఈజ్ బెగ్గింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ టు. దయ్యాలు వాళ్ళకు బతిమాలుతున్నాయి. డోంట్ సెండ్ మీ, దయచేసి పంపించొద్దు అంటున్నాయి. when I was delivering, నేను దయ్యాన్ని పంపించేటప్పుడు the devils is telling to me also. సాతాను నాకు చెప్పాయండి డోంట్ సెండ్ మీ, దయచేసి పంపించొద్దు. దిస్ గోల్ ఓన్లీ నా. ఈ అమ్మాయి ఒక్కటే కదా, లీవ్ us. వాడు ఆ అమ్మాయి నన్ను వదిలేయి అంటున్నాయి. the devil is telling me, సాతాను నాకు చెప్పిందండి, లీవ్ దిస్ గోల్, ఈ అమ్మాయిని వదిలిపెట్టేసాయి. ఓకే, వై జీసస్ దాన్ని కూడా ఏసే కప్ప చెప్పాలని చూస్తున్నావే. ఐ వాంట్ దిస్ గోల్, ఈ అమ్మాయి నాకు కావాలి. ఐ వాంట్ టు టేక్ టు హర్ హెల్, నేను ఆమె నరకానికి తీసుకెళ్ళాలి. ఐ వాంట్ దిస్ గోల్, నాకు ఈ అమ్మాయి కావాలి. ఐ వాంట్ టు టేక్ టు హర్ హెల్, నేను నరకానికి తీసుకెళ్ళాలని ద డెవిల్ ఇస్ టెల్లింగ్ టు మీ. సాతానుతో చెప్పాడండి. when I was delivering the girls, చిన్న అమ్మాయిని విడుదల చేస్తున్నప్పుడు, యంగ్స్టర్స్ ఎవరసలు విడుదల చేస్తున్నారు, ఇన్ మై హోమ్ ఓన్లీ, నా ఇంట్లో ఉన్నప్పుడే, ఫాస్టింగ్ ప్రేయర్ ఉపవాస ప్రార్థన ద్వారా చేస్తున్నప్పుడే ద డెవిల్ ఇస్ సేయింగ్, సాతాను చెప్పాడండి. రియలీ నేను నిజంగా చెప్తున్నా. ఇట్ ఇస్ టెల్లింగ్ మీ చెప్పేది. లీవ్ దిస్ గర్ల్, ఈ అమ్మాయిని ఒక్కటి వదిలేసాయి. ప్లీజ్ లీవ్ దిస్ గర్ల్, ఈ అమ్మాయిని దయచేసి వదిలేసాయి. ఐ వాంట్ టు టేక్ టు హర్ హెడ్, ఆమె నేను అక్కడ తీసుకెళ్ళాలి. ఐ వాంట్ టు ఎంజాయ్ విత్ హర్, ఆమెతో నేను ఇంకా ఆనందించాలి. ఐ వాంట్ టు షో హర్ లస్ట్ఫుల్ థింగ్స్ టు హర్, ఆమెకి ఎన్నో కామ తలంపులు చూపించాలి నేను. ఓకే, ఐ వాంట్ టు షో హర్ మెనీ థింగ్స్, నేను ఎన్నో చూపించాలి. ప్లీజ్ దయచేసి. దెన్ ఐ సెడ్, నేను చెప్పాను, ఇన్ ద నేమ్ ఆఫ్ ద జీసస్ యూ హ్యావ్ టు లీవ్. యేసు నామమున ఆ బిడ్డని వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పా. ఓ ద డెవిల్ స్క్రీన్ చాలా ఏడ్చిందండి. సో ఫైనల్ ఇట్ ఈస్ లీవ్డ్, వదిలేసి వెళ్ళిపోయింది. అపాన్ దట్ గర్ల్, అమ్మాయి పైన దేర్ ఇస్ ద బ్లాక్ మ్యాజిక్ చేతపడి ఉందండి. దేర్ బ్రదర్ ఇన్ లా ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్న వాళ్ళే చెప్పించారంటండి ఆ అమ్మాయి మీద. దేర్ రిలేషన్స్ ఆల్సో టోల్ మీ. వాళ్ళ రిలేషన్స్ కూడా, వాళ్ళ బంధువులు కూడా వచ్చి అదే అన్నారండి. అమ్మాయి విడుదల పొందినాక, అమ్మాయి మీద చేతబడి ఉంది, అందుకే మేము భయపడి మీ ఇంటికి పంపించేసినాము అని చెప్పారు. సో జీసస్ ఇస్ డెలివర్డ్ హర్. యేసయ్య ఆమెని కాపాడాడండి. జీసస్ ఇస్ డెలివర్డ్ హర్. యేసయ్య విడిపించాడు, నాట్ మీ, నేను కాదండి. జీసస్ ఇస్ డెలివర్డ్ హర్, యేసయ్య విడిపించాడండి. నౌ షీ ఇస్ వెరీ హ్యాపీ. ఆమె చాలా చక్కగా ఉంది. షీ మ్యారీడ్, ఆ పెళ్లి చేసేసుకుంది. షీ ఇస్ వన్ హిందూ, ఆమె ఒక హిందూ అండి, అన్యురాలు. బట్ టుడే షీ సేస్, ఆమె తన నోటితో చెప్తుంది, జీసస్ ఇస్ ద రియల్ గాడ్, యేసయ్య నిజమైన దేవుడు. బికాస్ ఆఫ్ ద జీసస్, యేసయ్య ద్వారా ఆయన నేను బతుకున్నానని చెప్తుంది. వండర్ఫుల్ టెస్టిమనీ, మంచి సాక్ష్యాన్ని చెప్తున్నాను. గ్లోరీ టు జీసస్. యేసయ్యకి స్తోత్రం. సో డెవిల్స్ నోస్ యువర్ ఫ్యూచర్. సాతానికి మీ జీవితం తెలుసు. ఇట్ ఇస్ క్రైయింగ్, ఇంకా ఏడుస్తున్నాయండి. దెన్ అట్ ద టైం వాట్ జీసస్ సేస్, యేసయ్య ఏమన్నాడో చూడండి. లెట్స్ సీ దట్. యేసయ్య వాటిని ఏమన్నాడో చూడండి ఒకసారి మనం చూద్దాము. ఎలా అనగా, ఆయన ఆ మనుషుని విడిచి రమ్మని, ఓకే, వెలుపలికి రమ్మని అపవిత్రాత్మను ఆజ్ఞాపించాను. బయటికి రమ్మని దేవుడు ఆజ్ఞాపించాడు. జీసస్ ఈజ్ కమాండింగ్ దట్ డెవిల్ టు లీవ్ దట్ డెవిల్ పర్సన్ మ్యాన్. ఆ దయ్యం పట్టణాన్ని ఆజ్ఞాపించిన బయటికి రమ్మని. అది కేకలు పర్యాలను వాడిని పట్టుచూ వచ్చింది, చూసారా? అది అనేక పర్యాయములు వారిని పట్టుచూ వచ్చాను కనుక వారిని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి కావలి ఉంచిని గాని వాడు బంధకులను తెంపగా దయ్యములు వారిని అడవిలోకి తరుముకొని పోయాను. ఆయన అంటండి, ఆయన దేంట్లో పట్టుకున్నారంటే గొలుసులతో బంధించేశారంట ఆ ఊరి ప్రజలందరూ. with the big chains, very big chains, they was okay, బంధించేశారంటండి. ఆయన బంధించి వేశారంటండి. ఓకే, దే బిగ్ చైన్స్, దే వాస్ ఇట్లా చైన్స్ అన్ని వేసేసి ఇట్లా బంధించేశారంట. బట్ దట్ ఆల్సో హిట్టెడ్, అవి కూడా బంధకాలు తెంపేసుకున్నాడంట ఆయన. ద డెవిల్ పొజెసింగ్ మ్యాన్, ఆ దయ్యం పట్టినవాడు. దట్ ఆల్సో హిట్టెడ్, అది కూడా బంధకాలు తెంపేసుకున్నాడంట. అండ్ ద డెవిల్ ఇస్ టుకెన్ హిమ్ టు వైల్డర్నెస్, అతన్ని అడవిలోకి తీసుకుని వెళ్ళిపోయిందంట.
క్యాన్ ద డెవిల్ ఈస్ హ్యావింగ్ ద స్ట్రెంగ్త్, దయ్యాలకు శక్తి ఉంటుందండి. ఇట్ క్యాన్ టేక్ ద బిగ్ చైన్స్, పెద్ద బంధకాలను తెంపుకునే శక్తి కూడా ఉంటుందండి. హౌ మచ్ హీ విల్ హోల్డ్ విత్ చైన్స్, ఎంత గట్టిగా అలాంటి సంఖ్యలతో బంధించినా సరే డెవిల్ ఈస్ హ్యావింగ్ ద స్ట్రెంగ్త్ టు డిస్ట్రాయ్ ద చైన్స్. సాతానికి ఆ శక్తి ఉందండి, బంధకాలను తెంపేసుకునే శక్తి ఉందండి ఆ చైన్స్ ని. ఇట్ ఈస్ నాట్ ద ఆర్డినరీ థింగ్, అదేదో మా తాత్కాలికమైనది కాదండి. డెవిల్ ఈస్ హ్యావింగ్ ద పవర్, సాతానికి శక్తి ఉంది, బట్ ఇట్ కెనాట్ వర్క్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జీసస్. కానీ యేసయ్య శక్తి ఉంది, ఆ శక్తి జీరోనండి. దట్ యు హావ్ టు అండర్స్టాండ్, గుర్తుపెట్టుకోవాలి. డోంట్ ప్లే ద డెవిల్ గేమ్స్, దయ్యం గేమ్స్ ఆడొద్దండి ఈ రోజు నుంచి. డోంట్ వాచ్ ద హారర్ మూవీస్, దయ్యం సినిమాలు చూడొద్దండి. స్టాప్ వాచింగ్ హ్యారీ పాటర్ అనే దయ్యాలను మీ చుట్టూ మానేవేయండి. సమ్ ఆర్ ప్లేయింగ్ ద గేమ్స్, కొంతమంది గేమ్స్ ఆడుతుంటారు, ద కాయిన్ గేమ్స్, కొంతమంది దయ్యం గేమ్స్ ఆడుతుంటారు. డెత్ గేమ్స్, చనిపోయిన వాళ్ళ ఆత్మలు పిలిచాలని. కాయిన్ గేమ్స్, ఎస్ ఆర్ నో గేమ్స్, అలాంటి గేమ్స్ కూడా ఆడుతూ ఉంటారండి. బై దట్ ఆల్సో డెవిల్ విల్ కమ్, దయ్యం వచ్చేస్తుందండి. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. మా కుటుంబంలో నో గేమ్, దట్ ఈస్ ద గేమ్ ఎస్ ఆర్ నో గేమ్. అదేదో గేమ్ అంటే ఎస్ ఆర్ నో గేమ్. ఓకే, when devil will come, it will the coin will be moved automatically. ఆ దయ్యం కానీ నిజంగా వచ్చిందంటే ఆటోమేటిక్ అది ఎస్ దగ్గరికి వెళ్ళిపోతుందంటండి, రాలేదంటే నో దగ్గరికి వెళ్ళిపోతుందంట. సో ఇన్ మై ఫ్యామిలీ మెంబర్స్, నా కుటుంబంలో మై మదర్ సైడ్, నా తల్లి సైడ్ వాళ్ళు దే ప్లేడ్ దట్ గేమ్, వాళ్ళు ఆడుకున్నారంట. చిల్డ్రన్స్ ఇస్ ప్లేయింగ్, వాళ్ళు ఆడుతూ ఉండేవాళ్ళంట. సో ద నేమ్ కాల్డ్ డెవిల్ గేమ్, అది దయ్యం గేమ్ అంటండి. దట్ ఈస్ సింప్లీ దే ప్లేయింగ్ లైక్ ఏ ట్రిక్. వాళ్ళు ఏదో గేమ్ తమాషగా ఆడుతున్నారంట. డైలీ నైట్ అంట, రాత్రి ఆడేవాడు, కీపింగ్ ద క్యాండిల్స్ పెట్టుకుని ఆడేవాళ్ళంట. సో సడన్లీ ఒక రోజు అంట ద కాయిన్ ఈజ్ మూవింగ్. ఆ కాయిన్ అనేది వాళ్ళు అలా గేమ్ ఆడుతూ ఉంటే టెలింగ్ ఇలా అన్న, ఇది ఆర్ యు కేమ్, నువ్వు వచ్చావా అంటున్నారంట. ఎస్ అని ఆ కాయిన్ ఈజ్ గోయింగ్ ఆటోమేటిక్లీ. ఆ కాయిన్ అనేది డైరెక్ట్గా వెళ్ళిపోతుందంటండి. ద కాయిన్ ఈజ్ గోయింగ్ ఆటోమేటిక్లీ. ఓకే, ఆ కాయిన్ అనేది ఏదైతే ఆ కాయిన్ అనేది ఉందో ఇట్ ఇస్ మూవింగ్ ఆటోమేటిక్లీ. అది ఆటోమేటిక్గా ఎస్టర్కి వెళ్ళిపోయిందంటండి. ఇట్ ఈస్ హ్యాపెన్ ఆటోమేటిక్ వెళ్ళిపోయిందంటండి. దే ఫియర్డ్, వాళ్ళు భయపడిపోయారంటండి. హౌ ఇట్ హ్యాపెన్, ఎలా జరుగుతుంది. బట్ దే ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్, పిల్లలకి చాలా ఇష్టం కదా దయ్యం సినిమాలన్నా దయ్యం కార్యాలన్నా. సో అగైన్ దే స్టార్టెడ్ ప్లేయింగ్, మళ్ళీ ఆడటం మొదలు పెట్టారంట. వెన్ దే ప్లేయింగ్, ఇంకోసారి ఆడుతూ ఉంటే స్లోలీ దేర్ ప్రాపర్టీ డిస్ట్రాయింగ్, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులలో మొదలైందంట పడిపోవడం. స్లోలీ దే లాస్ట్ ఎవ్రీథింగ్, వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ మాయమైపోతూ వచ్చాయంటండి. అంటే ఆర్థిక ఇబ్బందులు, ఫైనాన్షియల్ క్రైసిస్ ఇస్ వెరీ హారబుల్లీ, ఆర్థిక ఇబ్బందులు భయంకరంగా వచ్చాయంటండి. దే డోంట్ నో వాట్ టు డూ, వాళ్ళకి అర్థం కాలేదు. ద పేరెంట్స్ ఆర్ వరింగ్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. వాళ్ళు అనుకుంటున్నారంటే బంధువులు ఎందుకు ఇట్లా జరుగుతుంది అని. మా అమ్మమ్మ అంటే ఏమంటారంటే వాళ్ళని గ్రాండ్ చిల్డ్రన్ అంటారు చూడండి, అంటే ఎలా అంటే జేజమ్మ వాళ్ళు అంటారు చూడండి, అలాగా మా అమ్మమ్మ వాళ్ళ ఆ చెల్లి కుటుంబం అంటారు. షీ ఈజ్ ఫర్ మీ ఆల్సో గ్రాండ్ మా, ఫర్ మై గ్రాండ్ మా అమ్మమ్మ కుటుంబం అని. సో వండర్స్, చాలా ఆశ్చర్యపోయారంట. మై గ్రాండ్ మదర్స్ డోంట్ నో, మా అమ్మమ్మలకు తెలియదంట వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుంది. వన్ డే దే వాజ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. వాళ్ళకి ఒక రోజు అర్థమైందంటే సౌండ్ అంటే వాళ్ళు చూసారంట. డైరెక్ట్లీ దట్ కాయిన్ ఈజ్ మూవింగ్, డైరెక్ట్గా ఎస్ ఆర్ నో దగ్గరికి వెళ్ళిపోవడం. దే షాక్ అయిపోయారంట. ఓ మై గాడ్, చాలా షాక్ అయిపోయారంటండి. ఓ మై గాడ్, దే ఆర్ వెరీ షాక్, వాళ్ళు చాలా షాక్ అయిపోయారంటండి. వై ఇట్స్ గోయింగ్, ఎందుకు అలాగ వెళ్తుంది, వై ఇట్స్ మూవింగ్ ఆటోమేటిక్లీ, ఎలా వెళ్తుంది అది. ద డెవిల్ ఈస్ కేమ్, దయ్యం వచ్చేసింది. సో దే టేకెన్ ద ప్రేయర్స్, వాళ్ళు ప్రార్థనలు తీసుకున్నారంటండి. దే టేకెన్ ద ప్రేయర్స్, చాలా ప్రార్థనలు తీసుకున్నారంటండి. సో మెనీ ప్రేయర్స్, ఎన్నో ప్రార్థనలు తీసుకున్నారంటండి. క్రైమ్ చాలా వాళ్ళు ఎంతగా ప్రార్థన తీసుకున్నారంటే దే క్రైమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జీసస్, ఏడుస్తున్నారంటండి. దే లాస్ట్ ఎవ్రీథింగ్, అన్ని పోగొట్టుకున్నారంట. దే థ్రోడ్ దట్ డెవిల్ గేమ్ అవుట్ సైడ్. వాళ్ళు అది తీసుకొని ఆ డెవిల్ గేమ్, ఆ గేమ్ ఏదైతే ఉంటుందో ఆ చార్ట్ తీసుకొని అది బయట కాల్చి పడేశారంటండి. ద పాస్టర్ అంకుల్ ఇస్ కేమ్ అండ్ ప్రేడ్, మరి పాస్టర్ అంకుల్ వచ్చి ప్రార్థన చేశాడంట. నౌ దే ఆర్ ఫైన్, ఇప్పుడు వాళ్ళు బాగున్నారు. వై ఐమ్ సేయింగ్ దిస్, నేను ఎందుకు చెప్తున్నాను ఇది మా కుటుంబంలో జరిగింది అంటే బికాస్ ఆఫ్ ద డోంట్ ప్లే విత్ డెవిల్స్. అందుకే దయ్యాలతో ఆడుకోవద్దని నేను చెప్తున్నాను. దిస్ డెవిల్ పొసెసింగ్ మ్యాన్, దయ్యం పట్టిన వాడు, దే టేకెన్ దెమ్ టు వైల్డర్నెస్. ఆ దయ్యాలు వాడిని ఎక్కడ తీసుకెళ్ళిపోయాయంటే అడవిలోకి, వైల్డర్నెస్లోకి తీసుకొని వెళ్ళిపోయాయి. ఇట్ ఈస్ హ్యావింగ్ దట్ పవర్, వాటికి ఆ శక్తి ఉంది. క్యాన్ టేక్ యూ, నేను తీసుకెళ్ళిపోతాయి. నాట్ ఓన్లీ యువర్ బాడీ, నీ శరీరాన్నే కాదు, యువర్ సోల్, నీ ఆత్మను కూడా తీసుకెళ్ళిపోతాయి. ద డెవిల్ ఈస్ హ్యావింగ్ ద
డిస్ట్రాయ్ యువర్ లైఫ్ బై ద మెనీ వేస్. నీ జీవితాన్ని పతనం చేయడానికి వాడు ఎప్పుడు కంకణం కట్టుకుని ఉంటాడని. దట్స్ బికాజ్ యూ నీడ్ ద డివైన్ హీలింగ్. అందుకే దైవికమైన స్వస్థత నీకు కావాలి. దట్స్ బికాజ్ యూ నీడ్ ద డివైన్ ప్రొటెక్షన్. పరలోకం ఇచ్చే ఆ డివైన్, ఆ దైవికమైన ప్రత్యక్షత, ఆ దైవికమైన కాపుదల నీకు కావాలి. యూ నీడ్ దిస్, నీకు కావాలి. డోంట్ థింక్ దట్ అలా అనుకోవడానికి నువ్వు వీల్లేదు. ఐఎమ్ వెరీ వైజ్ మ్యాన్, నేను ఎంతో మంచి వ్యక్తిని, ఐఎమ్ వండర్ఫుల్ పర్సన్, నేను ఎంతో మంచిగా కార్యాలు చేసేవాడిని. వై ద డెవిల్ కమ్ అపాన్ మీ? నా మీద దయ్యం ఎందుకు వస్తుంది? అరే ఇట్ ఈస్ నియర్ టు యూ ఓన్లీ. దయ్యం నీ పక్కనే ఉంటుంది. యూ హ్యావ్ టు నో దట్. నువ్వు తెలుసుకోవాలి. సో వాట్ ఈస్ హ్యాపెన్ నెక్స్ట్? అలా ఉన్న సమయంలో ఏం జరిగింది? 8th చాప్టర్, లూక్ 8th చాప్టర్ వీఆర్ రీడింగ్. మనం లూక్ 26 verse చదువుతున్నామండి. Now we are going to sing that what is happened. మనం చూస్తున్నాం. After that, for he had commanded the unclean spirit to come out of the man, for it is often seized him, was kept under God, bound the chains and shackles, and be broken the bonds, was driven by the demon into the wilderness. మనం తీసుకెళ్ళిపోతుంది చూసాం. The devil is having the authority. సాతానికి అధికారం ఉన్నది. దట్స్ బికాజ్ టుడే ఆన్వర్డ్స్ ఎవరైతే చూస్తున్నారో, డోంట్ కీప్ ద హారర్ పోస్టర్స్. దయ్యాల ఫోటోలు పెట్టుకోవడం మానేయండి. అండ్ డోంట్ వాచ్ ద హారర్ మూవీస్. అందుకే దయ్యము సినిమాలు చూడడం మానేవేయండి అని చెప్తున్నాను నేను. డోంట్ అట్రాక్ట్ టువర్డ్స్ దెమ్. ఆ దయ్యాలని మీరు ఆకర్షించడం మానేవేయండి. డెఫినెట్లీ ద డెవిల్స్ విల్ కమ్. ఖచ్చితంగా దయ్యాలు వస్తాయండి. ఐఎమ్ నాట్ జోకింగ్. నేను ఇక జోక్ చేయట్లేదు. ఇట్ ఈస్ హ్యాపెన్ ఇన్ యువర్ ఫ్యామిలీ. మా కుటుంబంలో జరిగిందండి. బి అలర్ట్. అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. జీసస్ హేట్ ద హారర్స్. యేసయ్య అలాగా మీరు దయ్యం సినిమాలు చూడడం యేసయ్య చాలా అసహ్యం అండి. ఇన్ మై ఫ్యామిలీ, నా కుటుంబంలో, వెన్ ఐ టెల్ టు మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా చెల్లెళ్ళకి నా తమ్ముళ్ళకి నేను చెప్తే అబౌట్ మై టెస్టిమనీ, నా సాక్ష్యాన్ని నేను చెప్తే, దే సేస్ దట్ దిస్ ఇస్ ద హారర్ మూవీ. ఇది ఒక దయ్యం సినిమా లాగా ఉంది. వెరీ ఇంట్రెస్టింగ్. దే విల్ లిసన్. ఎంతో ఇంట్రెస్ట్గా వింటారు. దే విల్ లిసన్ వెరీ ఇంట్రెస్టింగ్. చాలా ఇంట్రెస్ట్గా వింటారు. దే డోంట్ ఫియర్. కొంచెం కూడా భయపడరు వాళ్ళు. దే ఇంట్రెస్టింగ్ లిసన్. చాలా బాగా నా సాక్ష్యాన్ని వింటారు. దే విల్ మోక్. తర్వాత వాళ్ళు నవ్వుతారు. దే డోంట్ నో. వాళ్ళకి తెలియదు. ఐ ఫర్గివ్ దెమ్. వాళ్ళు క్షమించారు. దే ఆర్ మై సిస్టర్స్ అండ్ నా చిన్న పిల్లలు, వాళ్ళు తమ్ముళ్ళు చెల్లెళ్ళు. ఐ ఫర్గివ్ దెమ్. వాళ్ళు క్షమించారు. వై ఐమ్ సేయింగ్ హియర్, నేను ఎందుకు చెప్తున్నాను అంటే, డెవిల్ క్యాన్ క్యాప్చర్ యువర్ మైండ్ డిఫరెంట్ వే. సాతాన్ మీ జీవితాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకుంటున్నాను. హారర్స్ మూవీస్, దయ్యం సినిమా చూడగానే దయ్యం వాతావరణం వస్తుందండి. ఈవిల్ డెడ్ కానీ సో మెనీ థింగ్స్ ఇస్ దేర్. ఐ డోంట్ సీ మూవీస్. నేను సినిమాలు చూడనండి. నాట్ ఓన్లీ నార్మల్ మూవీస్, నార్మల్ మూవీస్ కూడా నేను చూడను. సో ఐ డోంట్ నో దట్. నాకు తెలియదు. బట్ ఐ హోర్డ్, నేను కొన్ని విన్నా. ఈవిల్ డెడ్ అంట. సంథింగ్ నేమ్స్ ఐ డోంట్ నో. సో ఇట్ ఈస్ విల్ బి ఆల్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ద డెవిల్. ఇవన్నీ సాతానుని ఆకర్షించేవండి. ఇవన్నీ దిస్ ఈస్ ఆఫ్ ద సాటన్ థింగ్. సాతాన్ ఇలాగా ఆకర్షింపబడి ఇట్ విల్ కేమ్ అపాన్ యువర్ చిల్డ్రన్. జాగ్రత్త, మీ పిల్లల మీదకి వచ్చి ఇట్ విల్ డిస్ట్రాయ్ యూ. వాడిని పతనం చేసేస్తాడు. ఐఎమ్ వెరీ సీరియస్లీ టెల్లింగ్ దిస్. నేను చాలా నిజంగా చాలా ఖచ్చితంగా నేను చెప్తున్నాను. బికాస్ ఐ డోంట్ వాంట్ టు సఫర్ యూ. నీవు అలా బాధపడుతూ ఉంటే నేను చూడలేను. దట్స్ అ కాజ్ ఫర్ యువర్ గుడ్నెస్ ఓన్లీ. నీ మంచి కోసమే. స్టాప్ దిస్ హారర్ మూవీస్. ఇలాంటి దయ్యం సినిమాలు చూడడము, దయ్యాన్ని ఆకర్షించే క్రియలు చేయడము, లీవ్ దెమ్. వాటిని మానివేయండి. సమ్ ఆర్ వేరింగ్ ద షర్ట్స్ విత్ ద డెవిల్ స్టాట్యూస్. కొంతమంది షర్ట్లు ఎలా వేసుకుంటారంటే, అబ్బాయిలు దయ్యాలు ఆకర్షింపబడేలాగా వాళ్ళు వాటి మీద పుల్లలు ఉండే షర్ట్లు వేసుకుంటారు. దట్ ఈస్ ఆల్సో డెవిల్ థింగ్స్. అవి కూడా సాతాన క్రియలు. మెనీ వేస్ యూ కెన్ అట్రాక్ట్ ద డెవిల్. సాతాను ఆకర్షింపబడడానికి మీరే ద్వారం తెరుస్తున్నారు అనేక రకాలుగా. దట్స్ కాల్ జీసస్ చేసే. అందుకే ఏమన్నా, దిస్ వరల్డ్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు మీ. అందుకే ఈ లోకంలో ఉన్నది ఏది కూడా నాకు సొంతం కాదు. దిస్ వరల్డ్ ఫ్రెండ్షిప్ ఈజ్ అగైనెస్ట్ టు మీ. అందుకే ఈ లోక స్నేహం నాకు వైరము అని వేసే అన్నా. దట్స్ కాజ్. అందుకే నేను చెప్తున్నా. సో బీ అలర్ట్. చాలా జాగ్రత్తగా ఉన్నా. డోంట్ గివ్ యువర్ ఐస్ టు ద డెవిల్. సాతానికి నీ కళ్ళని అప్పచెప్పవద్దు. డోంట్ గివ్ యువర్ మౌత్ టు ద డెవిల్. నీ నాలుకని సాతానికి స్వాధీనం చేయవద్దు. డోంట్ గివ్ యువర్ మైండ్ టు ద డెవిల్. సాతానికి నీ ఆలోచనని హస్తగతం చేయొద్దమ్మా. డోంట్ డూ దట్. దయచేసి చేయొద్దని ఇన్ జీసస్ నేమ్, యేసయ్య నామమున నేను మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. డోంట్ డూ దట్. అలాంటి పనులు మీరు చేయకూడదు. యాజ్ ఎ క్రిస్టియన్స్, ఒక క్రైస్తవులు అండి, వెన్ యూర్ డూయింగ్ దట్ సిన్, అలాంటి పాపాలు నువ్వే చేస్తుంటే, వెన్ యూర్ కీపింగ్ ద మూవీ పోస్టర్స్, సినిమా పోస్టర్స్ ని, సినిమా హీరోయిన్ల పోస్టర్ నువ్వే పెట్టుకుంటుంటే, హౌ కెన్ యూ
గాడ్ ఈస్ హోలీ, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. జీసస్ ఇస్ ద హోలీ, యేసయ్య పరిశుద్ధుడండి. జీసస్ సెడ్ బి హోలీ యాజ్ ఐ యామ్, నేను ఎలా పరిశుద్ధునై ఉన్నానో మీరు కూడా అలా పరిశుద్ధులై ఉండండి. ఇన్ ఆల్ యువర్ మేనర్, నీ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధుడై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుందండి. లోకానికి నీకు చాలా వేరుపరచబడి ఉన్నారండి. మీరు చాలా వేరుపరచబడి, యు ఆర్ డిపోర్టెడ్ ఫ్రమ్ ద వరల్డ్. ఈ లోకం నుంచి మీరు వేరుపరచబడి ఉన్నారండి. యు బిలాంగ్స్ టు ద కింగ్డమ్ ఆఫ్ ద హెవెన్, మీరు పరలోక రాజ్యానికి చెందిన వాళ్ళు. దే బిలాంగ్స్ టు ద కింగ్డమ్ ఆఫ్ ద డెవిల్, వాళ్ళు సాతాను రాజ్యానికి చెందిన వాళ్ళండి. వెన్ యు ఎంటర్ ఇన్ ద వరల్డ్ ఫిల్తీ థింగ్స్, ఈ లోక నటన కోసం, ఈ లోకం కోసం నువ్వు దాసోహం అయిపోతే యు విల్ లాస్ ద హెవెన్, పరలోకాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. పరలోకాన్ని పోగొట్టుకుంటామండి. మెనీ యంగ్స్టర్స్, ఎంతో మంది యవనస్తులు, మెనీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరులారా, మెనీ మదర్స్ అండ్ ఫాదర్స్, ఎంతో మంది అమ్మలు నాన్నలు కూడా టిల్ నౌ దే ఆర్ ఎంజాయింగ్ ఇన్ ద మూవీస్, ఇప్పటి వరకు సినిమాలలోనే ఆనందించే జీవితంలోనే ఉన్నారే వాళ్ళు. నామినల్ క్రిస్టియన్స్, నామకాల క్రైస్తవులనే జీవిస్తున్నారే వాళ్ళు. ఫర్ ద చర్చ్ దే లుక్స్ వెరీ గుడ్, సంఘానికి మాత్రం ఎంతో దేవుని బిడ్డల్లా కనిపిస్తున్నారు, కానీ బట్ ఇన్సైడ్ ద హార్ట్, ఇవాళ మనసులో దే ఆర్ డూయింగ్ ద వరల్డ్లీ థింగ్స్, వాళ్ళు లోకానుసారమైన జీవితం కలిగి ఉన్నారండి. జీసస్ హేట్ ద వరల్డ్లీ థింగ్స్. యేసయ్యకి ఈ లోకంలో ఉండే శరీరాశ, నేత్ర, జీవపుటత్వం అంటే యేసయ్యకి చాలా అసహ్యం అండి. కమ్అట్ ఫ్రమ్ దట్, వాటి నుంచి బయటికి రమ్మని ఇన్ జీసస్ నేమ్, యేసు నామమున నేను మిమ్మల్ని కోరుతున్నాను. కమ్అట్ ఫ్రమ్ దట్, వాటి నుంచి నువ్వు బయటికి రావాలి. When they are doing like that, వాళ్ళు అలా చేస్తున్నారని, when they are celebrating the festivals, వాళ్ళు అలా పండుగలు చేసుకుంటున్నారని, you also involve with them, వాళ్ళతో నువ్వు కూడా కలిస్తే, then why you saying a Christian, నువ్వు క్రైస్తవుడు ఎందుకు చెప్తున్నావు? Why you saying that you're Christian, నువ్వు క్రైస్తవుడు అని చెప్తున్నావు? You know what is the meaning of the Christian? క్రైస్తవుడు అంటే ఏంటి తెలుసా? Christian means you have to live like a Jesus. క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలంటే యేసయ్యలాగా జీవించాలండి. You have to transform like a Jesus. యేసయ్యలాగా రూపాంతరం చెందాలండి. Christian means not the easy word. క్రైస్తవుడు అంటే ఏదో నార్మల్ చెప్పేస్తే అయిపోదు కాదండి. You have to go in his ways. యేసయ్య చెప్పిన మాట ప్రకారం నువ్వు వెళ్ళాలండి. You have to follow his commandments. ఆయన ఇచ్చిన ఆజ్ఞను నువ్వు పాటించాలండి. You have to be holy for Jesus. నువ్వు యేసయ్య కోసం పరిశుద్ధంగా ఉండాలండి. That's because అనిల్ కుమార్ will sing this song. అందుకే అనిల్ కుమార్ అన్న ఈ పాట పాడాడు. అన్యాయం చెయ్యువాన్ని చేయనిమ్ము, అపవిత్రుడట్లే ఉండనిమ్ము, పరిశుద్ధుడింకను పరిశుద్ధుని గుండనిమ్ము, ప్రతి వారి క్రియల జీతము ప్రభు తెచ్చులే ఒక దినం, రహస్య పాపాలన్నీయో భయపడలే ఆ దినం, లోక సంపద బుడిత నీకున్న పై సంపద సిద్ధపడుమా ఓ లోకమా, సిద్ధపడుమా ఓ సంఘమా, సిద్ధపడుమా ఓ లోకమా, సిద్ధపడుమా ఓ సంఘమా, మరణాత. మీరు సిద్ధపడాలి. యూ హ్యావ్ టు బి రెడీ ఫర్ ద రాప్చర్. మీరు యేసయ్య తోటి సిద్ధపడాలండి. యేసయ్య రాకడ గురించి, యేసయ్య తోటి ఎత్తబడడానికి సిద్ధపడాలండి. నాట్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో సిద్ధపడటం కాదండి. ఆల్ వరల్డ్ ఫిల్తీ. ఈ లోకంలో ఎలా సిద్ధపడ్డామో, ఈ లోకంలో నిర్జీవన క్రియలను విడిచి ఈ లోకంలో నిర్జీవ క్రియలు పట్టుకొని వేలాడటం కాదండి. నాట్ ఇస్ దట్, అది కాదు. ద మూవీస్ విల్ బి రిలీజ్, ఏదో సినిమా రిలీజ్ అయిపోయిందని గోయింగ్ టు దట్, దాంట్లో వెళ్ళడం కాదండి. వెయిటింగ్ ఫర్ ద టికెట్, మూవీ టికెట్ కోసం ఎదురు చుట్టం కాదండి. నాట్ దట్ రెడీ. ఆల్రెడీ గురించి నేను చెప్పట్లేదు. ఐఎమ్ టెలింగ్ అబౌట్ ద రాప్చర్ ఆఫ్ జీసస్. నేను యేసయ్య తోటి ఎత్తబడే దాని గురించి మాట్లాడుతున్నాను. సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్. నేను యేసయ్య సెకండ్ కమింగ్ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. నౌ ద డివిల్ పొసెసింగ్ మ్యాన్, ఈ దయ్యం పట్టిన వాడు, వేర్ హీ ఇస్ రైట్ నౌ, ఈయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడండి? నౌ హీ వాస్ డెలివర్డ్, ఆయన విడుదల పొందాడు. నౌ వేర్ హీ ఇస్ రైట్ నౌ, ఆయన ఇక్కడ ఎప్పుడు ఉన్నాడండి? ఎక్కడ ఉన్నాడంటే హీ ఇస్ ఇన్ రైట్ నౌ పారడైజ్, ఆయన పరదేశంలో ఉన్నాడండి. హీ గాట్ టు ద జీసస్, యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. వెన్ హీ డై, ఆయన చనిపోయిన తర్వాత యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. డివైన్ హీలింగ్ ఇస్ కేమ్ అపాన్ హిమ్, దైవికమైన స్వస్థత ఆయన మీదకి వచ్చింది కాబట్టి హీ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్, పరలోక రాజ్యానికి వెళ్ళాడండి. బికాజ్ అంటిల్ హిస్ డెత్, ఆయన చనిపోయేంత వరకు హీ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ జీసస్. యేసయ్య వాక్యం గురించి ఆయన చెప్పాడు. హీ ప్రీచ్ హిస్ టెస్టిమనీ, యేసయ్య ఎలాగైనా విడిపించాడో చెప్పాడు. సో యువర్ లైఫ్ హ్యాస్ టు ప్లీజ్ ద జీసస్. అందుకే నీ జీవితము యేసయ్యని మహిమపరిచే విధంగా ఉండాలి. నాట్ టు ప్లీజ్ పీపుల్, మనుషుని మహిమపరిచే విధంగా కాదు. నాట్ టు ప్లీజ్ ద చర్చెస్, చర్చెస్ని సంఘాలని మహిమపరిచేలాగా ఉండడం కాదు. యూ హ్యావ్ టు ప్లీజ్ జీసస్, యేసయ్య మహిమపరిచేలాగా ఉండాలి. నౌ సీ
వాట్ విల్ సీ మనం చూస్తున్నామండి. ఓకే, ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ చెల్లును గాక అండి. నౌ yes, so Jesus asked him saying, what is your name? Isaiah, God is asking the devil name. Isaiah Satan name adutund, and he said like no, because many demons had entered in him. Mari Isaiah Satan పేరు అడుగుతాడు. Jesus is asking the devil name. Isaiah Satan పేరు అడుగుతున్నాడండి. Jesus is asking that. Isaiah అడుగుతున్నాడు. What he is asking? నీ పేరేంటి? That Jesus is asking. Isaiah వాడి పేరు అడుగుతాడు, నీ పేరేంటి? Then at the time, okay, the devil says, చాలా దయ్యంలో వానిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని ఆయనని వేడుకొనిది. సేనండి, సేనమతాయి. మై గాడ్, వెరీ హారబుల్. ఎంత భయంకరంగా ఉంటుంది. దట్ బాయ్ కెనాట్ ఈట్ ఎనీథింగ్. అతను ఏం తినేలేడు. దట్ మ్యాన్ ఈజ్ టోటల్లీ మ్యాడ్, పిచ్చోడైపోయినాడు అతను. బికాస్ ఆఫ్ ద డెవిల్, సాతాను వల్ల జరిగింది. సో సాడ్, ఎంతో భయంకరమైన విషాదకరమైన జీవితమైనది. నో వన్ డస్ నాట్ సీన్ హిమ్. ఆయన చూడ్డానికి చుట్టుపక్కల ఎవరు రారు. ఆల్ ద విలేజెస్, ఆల్ ద పీపుల్ విల్ బి రన్ అవే ఫ్రమ్ హిమ్. ఆయన చూసి అందరు పరిగెత్తే వాళ్ళు, వెళ్ళిపోయి వాళ్ళేమో చూసి, ఓ డెవిల్ మ్యాన్, దయ్యం పట్టినాడు, దయ్యం పట్టినాడు. ఆల్ చిల్డ్రన్స్ ఆల్సో రన్నింగ్, దయ్యం పట్టినాడు, దయ్యం పట్టిన పిల్లలు కూడా పరిగెత్తి వెళ్ళిపోయి వాళ్ళేమో. వెల్ వాచింగ్ హిస్ ఆల్ ద థింగ్స్. ఆయన చూసి అందరూ అసహించుకునే వాళ్ళేమో. అసహించుకుంటారండి వాళ్ళు అట్లాంటి వాళ్ళని చూస్తే. దే విల్ ఫియర్, భయపడే వాళ్ళేమో టు గో నియర్ టు హిమ్. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే డస్ నాట్ గివ్ ద ఫుడ్. భోజనం పెట్టడానికి కూడా పాపము వాళ్ళకి లేదు. హీ డస్ నాట్ ఈట్ ఫుడ్. ఆయన అన్నం కూడా తినలేదు. పాపము. నాట్ లివ్ లైక్ ఏ గుడ్ లైఫ్. మనుషులు మనం ఎట్లా జీవిస్తున్నామో అలాగైనా జీవించలేదండి. హీ డోంట్ హ్యావ్ ద డ్రెస్ టు. పాపం ఆయన బట్టలు కూడా లేవంట. దిగంబరై ఉన్నాడు ఆయన. బట్ జీసస్ ఇస్ కేమ్ దేర్. యేసయ్య వచ్చాడు. వాట్ ఎ లవింగ్ గాడ్. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. థ్యాంక్ యూ జీసస్. యేసయ్య నీకే స్తోత్రం. వాట్ ఎ లవింగ్ గాడ్ వి ఆర్ వర్షిపింగ్. ఎంత ప్రేమ కలిగిన దేవుని మనం ఆరాధిస్తున్నామండి. హీ డస్ నాట్ షో ద పార్షాలిటీ అట్ ద టైమ్. యేసయ్య పక్షపాతం చూపించలేదండి. వై షుడ్ ఐ గో ద ప్లేస్. నేను ఎందుకు వెళ్ళాలి, ఆ స్థలంలోకి వెళ్ళాలి అనుకోలేదు. ఐ హ్యావ్ టు గో దెన్. అక్కడ వెళ్ళాలి. ద పర్సన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ. అక్కడ ఒక వ్యక్తి నా కోసం ఎదురు చూస్తున్నాడు. ఐ హ్యావ్ టు గో అండ్ డెలివరీ హిమ్. అతని నేను అపవాది బంధకాల నుంచి విడిపించాలి. That's because I came to this world. ఈ లోకానికి నేను ఎందుకు వచ్చానంటే, why Jesus is came to this world. యేసయ్య లోకానికి ఎందుకు వచ్చాడండి? What the Bible says, వాక్యం ఏం చెప్తుందండి? అపవాది క్రియలు లయపరచుటకై దైవ కుమారుడు ప్రత్యక్షమయ్యాడని దేవుని వాక్యం సెలవిస్తుందండి. టు డిస్ట్రాయ్ ద ఎనిమీ కింగ్డమ్స్ జీసస్ ఇస్ ఎంటర్డ్ దిస్ వరల్డ్. సాతాను సామ్రాజ్యాన్ని చిత్తగా ఓడగొట్టడానికి జీసస్ ఇస్ కేమ్ టు దిస్ వరల్డ్. ఈ లోకానికి యేసయ్య వచ్చాడండి. టు డెలివర్ యు ఫ్రమ్ ద డెవిల్. సాతాను సైన్యం నుంచి నిన్ను విడుదల చేయడానికి. టు డిస్ట్రాయ్ యు ఫ్రమ్ ద స్లేవ్ ఆఫ్ ద డెవిల్. సాతాను వేసిన బంధకాల నుంచి బానిసగా ఉన్న నీ జీవితాన్ని వెలిగించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడండి. సో హీ డెలివర్డ్ దట్ మ్యాన్. ఆయన అందుకే ఆయన కూడా విడిపించాడండి. సో సేన పట్టిన దయ్యం పట్టిన మనం విడిపించాడండి. వావ్, లెట్స్ సీ. ఒకసారి మనం చూద్దామండి. సేన అని చెప్పిన వెంటనే అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయుచు ఉండేను గనక వారి చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయన వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. అప్పుడు దయ్యములు ఆ మనిషిని విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక ఆ మందల ప్రాంతంలో నుండి సరస్సులోనికి పడగా పరిగెత్తి ఊపిరి తిరగాడక చచ్చెను. ద డెవిల్స్ ఈస్ గాన్ టు ద ఎంటర్ టు ద పిగ్స్. అవి ఎక్కడికి వెళ్ళిపోయాయి అంటే ఆ దయ్యాలన్నీ పందులలోకి వెళ్ళిపోయాయండి. పిగ్స్ ఈజ్ వెరీ డర్టీ. పందులు ఎంత అసహ్యకరంగా ఉంటాయండి. పిగ్స్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద డెవిల్స్. పంది జీవితం లాగా పందులు కూడా సాతానికి సాదృశ్యమై ఉంటుందండి. బికాస్ దే ఆర్ వెరీ డర్టీ. ఎంతో పనికిమా, ఎంతో రోతగా ఉంటాయండి. జీసస్ హేట్ ది పిగ్స్. అందుకే యేసయ్య పందులను అసహించుకుంటున్నాడు. సో హీ సెండెడ్ దెమ్. ఆ దయ్యాన్ని దాంట్లో పంపించేశాడు. హీ సెండెడ్ దెమ్ అని పంపించేశాడు. all the pigs is enter, all the devils is enter that pigs. అక్కడ ఉన్న పందులలో ఎన్నో the crowd of the pigs ఎంతో మంది, ఎన్నో పందులు ఉన్నాయి. all is entered. అన్ని పడిపోయి ఇట్ వాజ్ అన్ని చనిపోయాయి. దేంట్లో పడి చనిపోయాయి? లెట్స్ సీ దట్ ఇన్ ఇంగ్లీష్. దేంట్లో పడి చనిపోయాయండి? సరస్సులో పడి ఊపిరి ఆడకపోయి చనిపోయినాయంట. గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాక అండి. డోంట్ థింక్ దట్ జీసస్ కెనాట్ డెలివర్ యూ. అందుకే నేను చెప్తున్నాను, యేసయ్య నాకు విడుదల ఇవ్వలేడు,
మై లైఫ్ ఇస్ లైక్ దట్, నాకు ఇలాగనే ఉంటుంది నా జీవితము అని నువ్వు అనుకోవద్దు. డివైన్ హీలింగ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ టుడే. ఈరోజే నీ కోసం దైవికమైన స్వస్థత ఎదురు చూస్తుంది. ఇన్ యువర్ హార్ట్, నీ జీవితాన్ని మార్చడానికి, నీ హృదయాన్ని తిప్పివేయడానికి, టు చేంజ్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని మార్చడానికి, టు ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు జీసస్, యేసయ్యలోకి రూపాంతరం చెందించడానికి ద డివైన్ హీలింగ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. దైవికమైన స్వస్థత ఎదురు చూస్తున్నాను. లెట్స్ సీ, మనం ఒకసారి చూద్దాం. గ్లోరీ టు జీసస్. యేసయ్యకి స్తోత్రం అండి. ఆల్ ద గ్లోరీ టు హిమ్. ఆయనకి స్తోత్రం, ఆయనకి మహిమ కలుగును గాకండి. నౌ వీఆర్ గోయింగ్ టు సీ దట్, మనం చూస్తున్నాము. The demons went out the man and entered the swine, and the herd ran violently down and stepped place into the lake and drowned. It was all fallen in the lake. అన్నీ ఎక్కడ పడిపోయి సరస్సులు పడిపోయి. It was dead. అవి చనిపోయి. All the pigs is dead. అన్ని చనిపోయాయండి. All is dead. అన్ని చనిపోయాయండి. See how devils is fearing to Jesus. ఇక్కడ మీరు గమనించారా, దయ్యాలు యేసయ్యకి ఎంత భయపడుతున్నాయో. But the humans, మనుషులు మాత్రం they won't fear, వాళ్ళు భయపడరండి. They won't fear, వాళ్ళు భయపడరండి. They never fear, వాళ్ళు భయపడరండి. Not only they does not fear for the Jesus, యేసయ్యే కాదండి, they won't fear for the man of the God, woman of the God. దైవ సేవకులకు కూడా, దైవ సేవకురాలకు కూడా భయపడని వాళ్ళు ఉన్నారండి ఈ లోకంలో. మై లైఫ్ మై రూల్స్, నా జీవితం నా ఇష్టం. లివ్ ఫర్ టుడే, రేపు ఏం జరుగుతుందో తెలియదు, ఈరోజు నీ జీవితాన్ని ఎంజాయ్ చెయ్యి అనే వాళ్ళు కూడా ఉన్నారండి ఈ కాలము. జస్ట్ యూజింగ్ ద జీసస్ ఫర్ ద నీడ్స్. యేసయ్యను తాత్కాలికంగా వాడుకొని అవసరానికి వాడుకునే వాళ్ళు కూడా ఉన్నారండి కొంతమంది. ఐ నాట్ సేయింగ్ అబౌట్ యూ, నేను నీ గురించి చెప్పట్లేదు, కొంతమంది గురించి చెప్తున్నా. యువర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ ద గాడ్. మీరందరూ దేవుని బిడ్డలేనండి. యువర్ ఏంజల్స్ ఆఫ్ ద గాడ్. మీరందరూ దేవుని దూతలండి. గ్లోరీ టు జీసస్. యేసయ్యకి స్తోత్రం. ఆల్ ద గ్లోరీ టు హిమ్. యేసయ్యకి మహిమ కలుగును గాక. యు హావ్ టు బి ఆల్ ద ఏంజల్స్ ఆఫ్. మీరందరూ దేవదూతల్లాగా అలాగే యేసయ్య కోసం జీవించాలనే నా కోరిక. లెట్స్ సీ దట్ వాట్ ఈస్ హ్యాపెన్. ఇట్ వాజ్ డౌన్. అవి వాళ్ళు ఏమైనా పడిపి ఊపిరాలు చచ్చిపోయాయండి. డెవిల్స్, దయ్యాలండి. దట్ లెవెల్ ఉంది. ఎన్ని దయ్యాలండి, సేడపడ్డ దయ్యాలండి. వెన్ వాచింగ్ ద జీసస్, యేసయ్యను చూసి it is very భయపడిపోయినాయి. the son of man, దావీదు కుమారుడా, don't send me, పంపించొద్దు. don't send me, దయచేసి పంపించొద్దు. now you will go to the church. నువ్వు ఇప్పుడు చర్చికి వెళ్తావు. to kneel down also, మోకాలు ఉండడానికి కూడా no strength, శక్తి ఉండదు. వాచింగ్ టీవీ చూడడానికి శక్తి ఉంటుంది. టాకింగ్ విత్ ఫ్రెండ్స్, స్నేహితులతో మాట్లాడడానికి శక్తి ఉంటుంది. But to talk with Jesus, యేసయ్యతో మాట్లాడడానికి, to spend with Jesus, యేసయ్య గురించి ఆలోచించడానికి, to spend his presence, ఆయనతో ప్రార్థన చేయడానికి, to enjoy the presence of God, యేసయ్యతో కలిసి ఆయన సన్నిధిలో హర్షించడానికి you don't have the time. నీకు సమయం ఉండదు. You don't give the time. మీ సమయం ఇవ్వరండి మీరు. No one will not give the time. ఎవరు కూడా సమయం ఇవ్వరండి. For all the worldly things we have the time. అన్నిటికీ సమయం ఉంటుందండి. బట్ ఫర్ ద జీసస్ దేర్ ఇస్ నో టైం. యేసయ్య దగ్గరికి వచ్చేటప్పటికి సమయం ఉండదండి. టు నీల్ డౌన్ ఇన్ హిస్ ఫీట్స్, ఆయన దగ్గర మోకాలండి. టు ఆస్క్ ద జీసస్, యేసయ్య దగ్గరికి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, దే నీల్ డౌన్ దేర్ ఫీట్స్, వాళ్ళు మోకాలుండి దే ఆస్క్డ్ ఫర్ ద డివైన్ హీలింగ్. ఎవరైనా ఇంతవరకు యేసయ్య నాకు దైవికమైన స్వస్థత కావాలి, డెలివర్ మై లైఫ్, నా జీవితాన్ని విడిపించు, డెలివర్ మై ఫ్యామిలీ, నా కుటుంబాన్ని విడిపించు, డెలివర్ మై పేరెంట్స్, నా తల్లిదండ్రులను విడిపించు, డెలివర్ మై ఆల్ ద రిలేషన్స్, నా బంధువులు విడిపించు అని డిడ్ యు ఆస్క్? నువ్వు ఎప్పుడన్నా అడిగావా అలాగా? డిడ్ యు ఆస్క్? నువ్వు ఎప్పుడన్నా అలాగా అడిగావా? ఐ వాంట్ ద డివైన్ హీలింగ్ టుడే. యేసయ్య ఈ రోజు నాకు దైవికమైన స్వస్థత కావాలి. వెన్ యు ఆర్ ఇన్ దిస్ వరల్డ్, నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు యు హీల్డ్ ద డెవిల్ పొసెసింగ్ మ్యాన్, దయ్యపట్టిన వాడిని బాగుపరిచావయ్యా నువ్వు. బ్లీడింగ్ ఉమెన్, రక్తస్రావ స్త్రీ స్వస్థపరచబడిందయ్యా. జైరస్ డాటర్, యాయీరు కుమార్తె, షీ వాస్ డెత్, ఆమె చనిపోయినామా, షీ వాస్ రైజ్డ్, ఆమె లేపబడిందయ్యా. టుడే ఐ నీడ్ దిస్ డివైన్ హీలింగ్. ఈ రోజు ఈ దైవికమైన స్వస్థత నాకు కావాలి. ఓరి బాషికల రికరల బాషికర బాబా బాబా, ఐ నీడ్ దిస్ డివైన్ హీలింగ్. ఈ దైవికమైన స్వస్థత నాకు కావాలి. ఐ డోంట్ వాంట్ ద నార్మల్ హీలింగ్ ఫర్ మీ. ఈ రోజు నాకు ఏదో నార్మల్ స్వస్థత నాకు వద్దయ్యా, నార్మల్ గా వచ్చే స్వస్థత నాకు వద్దు. ఐ నీడ్ ద సూపర్
జీసస్, యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు, when you ask him to forgive your sins, నీ పాపాలకి నువ్వు క్షమాపణ కోరినప్పుడు, the divine healing will come upon you. దైవికమైన స్వస్థత నీ మీదకి వస్తుంది. ఎవ్రీ డెవిల్ యాక్ట్, సాతాను పెద్ద కాడి, వాట్ ఎవర్ ఇట్ మే బి, అదేమైనా కావచ్చు, పావర్టీ, అది ఏంటంటే బిడతనం కావచ్చు, స్లేవరీ, బానిసత్వం కావచ్చు, యు ఆర్ అ డిసీజ్, నీకేదో వ్యాధి ఉండొచ్చు, యు ఆర్ బెడ్లో ఉండొచ్చు, క్రిప్పల్డ్, నడవలేకపోవచ్చు, గుడ్డివాడే కావచ్చు, బ్లైండ్నెస్, గుడ్డివాడే కావచ్చు, లెపర్సీ, కుష్ఠరోగి అయి ఉండొచ్చు, హూమ్ ఎవర్ యు ఆర్, నువ్వు ఎవరైనా కావచ్చు. సూపర్ న్యాచురల్ డివైన్ హీలింగ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. దైవికమైన స్వస్థత నీ గురించి ఎదురు చూస్తుందమ్మా. డోంట్ మిస్ దట్. దాన్ని నువ్వు దయచేసి తృణీకరించవద్దు, పోగొట్టుకోవద్దని నేను కోరుతున్నాను యేసయ్య నామమున. మై టాపిక్ ఇస్ డివైన్ హీలింగ్. అందుకే నేను చెప్పే వాక్యం ఏంటంటే డివైన్ హీలింగ్, పరలోకపు స్వస్థత, దేవుని స్వస్థత, దైవికమైన స్వస్థత ఇది. ఆల్ అపోస్టల్స్ ఆర్ రిసీవ్డ్ దిస్ డివైన్ హీలింగ్. అందరూ కూడా దైవికమైన స్వస్థతని పొందుకున్నారమ్మా. when Paul lost his eyes, మరి పౌలు గారు ఆయన కళ్ళను పోగొట్టుకున్నప్పుడు, జీసస్ టోల్డ్ టు హిమ్, అననీయా గారికి చెప్పారు, ఓకే పాల్ విల్ కమ్ ఫర్ యూ, పాల్ నీ దగ్గరికి వస్తాడు, యూ గో అండ్ హీల్, ఆయన స్వస్థపడు. సో హీ గాన్, వెళ్ళాడు. దెన్ ఆఫ్టర్ గోయింగ్, ఆయన వెళ్ళిన తర్వాత హీ స్ట్రెచ్ హిజ్ హ్యాండ్స్ అపాన్ హిజ్ ఐస్, ఆయన కళ్ళ మీద చేతుల నుంచి హీ డన్ ద ప్రేయర్, ఆయన ప్రార్థించాడు. నాట్ బై ఎనీ మెడిసిన్స్, ఏదో మందుల ద్వారా స్వస్థత జరగలేదండి. నాట్ బై ట్రిక్స్, ఏదో ట్రిక్ ద్వారా అలా జరగలేదండి. బై ద డివైన్ హీలింగ్ ఇస్ కేమ్ అపాన్ ద పాల్, పౌలు గారి మీదకి దైవికమైన స్వస్థత విడుదలయ్యిందండి. ద డివైన్ హీలింగ్ ఇస్ కేమ్, దైవికమైన స్వస్థత వచ్చింది. వెన్ అననీయా లైట్ ఆన్ హిస్ హ్యాండ్స్ అపాన్ హిమ్, అననీయా గారు ఎప్పుడైతే ఆయన కళ్ళపై చేతులు ఉంచారో, at the time he received the eyesight, ఆయన పోగొట్టుకున్న చూపుని మళ్ళీ పొందుకున్నాడండి. హూ డన్ దట్ మిరకల్? ఎవరు చేశారా స్వస్థత? అననీయా గారు చేశారా? నో, జీసస్ ఇస్ డన్ దట్. యేసయ్య చేశారు, త్రూ బై హిమ్, ఆయన ద్వారా చేశారు. డివైన్ హీలింగ్, దైవికమైన స్వస్థత వచ్చింది. సో యూ నీడ్ ది సూపర్ న్యాచురల్ డివైన్ హీలింగ్ టుడే ఇన్ యువర్ లైఫ్. ఈరోజు ఈ అద్భుతమైన పరలోకపు దైవిక స్వస్థత నీ సొంతం కావాలి. బికాస్ హీలింగ్ ఈజ్ యువర్ హెరిటేజ్. ఎందుకంటే స్వస్థత నీ స్వాస్థ్యంలో ఉంది. యు ఆర్ ద అథారిటీ, నీకు అధికారం ఉంది టు ఆస్క్ ద జీసస్. యేసయ్యని అడిగే అధికారం ఉంది. ఫాదర్ గివ్ మీ ద డివైన్ హీలింగ్. తండ్రి, నాకు ఇప్పుడే దైవికమైన స్వస్థత, ఇప్పుడే నీ స్వస్థత, నీ దైవిక స్వస్థత నాకు కావాలి. I don't believe the doctors name, doctors నమ్మను. I don't believe the medicines name, medicines నమ్మను. You only heal me, నన్ను నువ్వే స్వస్థపరచాలి. Definitely when Jesus watches your faith, యేసయ్య నీ విశ్వాసాన్ని చూసినప్పుడు, you are the unshakable faith, నీకున్న కదలించబడని విశ్వాసాన్ని చూసినప్పుడు, definitely he will heal you. ఆయన తప్పకుండా స్వస్థపరుస్తాడు. Jesus is a healer. అందుకే యేసయ్య స్వస్థపరచువాడు అనే పేరండి. Jesus is a healer, అందుకే స్వస్థపరిచేవాడు. No other cannot, God cannot heal you like that. ఏ దేవుడు కూడా ఆ విధంగా నేను స్వస్థపరచలేడు, ఆయన స్వస్థపరిచినట్టు. Jesus only can heal you. యేసయ్య మాత్రమే నేను స్వస్థపరుస్తాడు. No other gentles, ఎవరు కూడా స్వస్థపరచలేరు అలాగా అన్యుల దేవుళ్ళు. Jesus heals your heart. యేసయ్య నీ హృదయాన్ని స్వస్థపరుస్తాడు. Jesus heals your life, నీ జీవితాన్ని స్వస్థపరుస్తాడు. Jesus restore your life. యేసయ్య నువ్వు పోగొట్టుకున్నవని తిరిగి ఇచ్చే దేవుడు. And Jesus is restored that all that whatever he lost in the years. ఇక్కడ దయ్యపడ్డ వాళ్ళని మనం చూస్తే అక్కడ ఆయన ఏమైతే పోగొట్టుకున్నాడో, పాత జీవితాలంతా ఏమైతే పోగొట్టుకున్నాడో, పొజిషన్ పై డెవిల్ సాతాను చేత పీడింపబడుతున్నాడో, he restored everything. యేసయ్య అతనికి తిరిగి ఇచ్చేశారు. జీసస్ ఈస్ గివెన్ హిమ్ క్లోత్స్, ఆయనకి మంచి వస్త్రధారణ తిరిగి వచ్చింది. హీ కెన్ ఏబుల్ టు ఈట్ ద ఫుడ్, ఇప్పుడు ఆయన భోజనం చేయగలుగుతాడు. ద డెవిల్ కంప్లీట్లీ లీవ్డ్ హిమ్, పూర్తిగా దయ్యమైన విడిచి వెళ్ళిపోయింది. హీ బికమ్ ద ప్రీచర్. ఆయన ఎవరేమయ్యాడండి ఇప్పుడైనా? హీ బికమ్ ద ఎవాంజలిస్ట్. ఆయన ఏమయ్యాడంటే సువార్థికుడు అయిపోయాడు. లెట్స్ సీ దట్, మనం చూద్దాం. ఓకే, ఇన్ దట్ విల్ సీ ద లాస్ట్ వర్స్. ఇక్కడ మన లాస్ట్ వర్స్ లో చూద్దామండి. ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి స్తోత్రం అండి. Then the demons went out from the man. Okay, so for 34 verse. Okay, Luke 8 chapter 34 verse. When those who fed them saw what had happened, they fled and told him the country. Okay, now I am going to read that 36. Okay, 35th verse. Okay, 35th. Okay, and came to Jesus and found the man from whom was demons had departed, sitting at the feet of the Jesus. యేసయ్య పాదాల కింద కూర్చున్నాడంట. యేసయ్య పాదాల కింద కూర్చున్నాడంట. The demonic forces
కాదండి. ఇమ్మీడియట్లీ ద సూపర్ న్యాచురల్ హీలింగ్ విల్ కమ్ అపాన్ యూ. వెంటనే అద్భుతమైన స్వస్థత, ఆశ్చర్యకరమైన డివైన్ హీలింగ్, దైవికమైన స్వస్థత నీ మీదకి వస్తుంది. See, he was seated in the feet of Jesus. ఆయన ఎక్కడ కూర్చున్నాడో మనం చూద్దాం. See the wonderful God. ఎంత అద్భుతమైన దేవుడు ఆయన. Let's see that. మనం చూస్తున్నామండి. Sitting at the feet of Jesus, clothed and in the right mind, and they were afraid. అక్కడ దయ్యం పట్టిన వాళ్ళని చూసిన వాళ్ళందరూ ఇప్పుడు ఆయన చూసి, అది కూడా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఉంటే చూసి, they were shocked. వాళ్ళు ఆశ్చర్యపోయారు. See, వాళ్ళందరూ షాక్ అయిపోయారండి. Now see what is happened. Now see, ఎంత ఆశ్చర్యం చూసారా? Now see what has happened. ఎంత ఆశ్చర్యమో చూసారా? Who done that miracle? ఎవరు అద్భుతం చేశారండి? That person is waiting for the divine healing. అక్కడ ఆ వ్యక్తి ఎదురు చూస్తున్న వ్యక్తికి ఆయనకు దైవికమైన స్వస్థత కావాలి. జీసస్ నోస్ దట్. యేసయ్యకి తెలుసు అతనికి దైవికమైన స్వస్థత ఇప్పుడు కావాలి. ఓకే, దట్ పర్సన్ డస్ నాట్ నో. ఆయనకు తెలియదు దట్ జీసస్ విల్ కమ్. యేసయ్య వస్తాడు అక్కడికి. హీ విల్ డెలివర్ హిమ్. ఆయన విడుదల చేసాడు ఆయనకు తెలియదు. బికాస్ హీ ఈజ్ ఇన్ ద అండర్ ఆఫ్ ద సాటన్. సాతాన్ దగ్గర, సాతాన్ కాలి కింద ఉన్నాడు. వాట్ హీ డోంట్ నో ఎనీథింగ్. ఆయనకు తెలియదు. బట్ ద డెవిల్ నోస్. కానీ సాతానికి తెలుసు దట్ జీసస్ విల్ కమ్. యేసయ్య వస్తాడు. జీసస్ కేమ్, వచ్చేసాడు. అని హీ కేమ్, ద సన్ ఆఫ్ మ్యాన్, దావీదు కుమారుడు, ద సన్ ఆఫ్ డేవిడ్, దావీదు కుమారుడు, ద సేవియర్ ఫర్ దిస్ వరల్డ్, లోక రక్షకుడు. హీ కేమ్, వచ్చేసాడని తెలుసు. సో లెట్స్ సీ, మనం చూద్దామండి. అక్కడున్న గ్రామస్తులందరూ పరిగెత్తుకొని వచ్చారంటండి. మేపుచున్నవారు జరిగిందాన్ని చూచి పారిపోయి ఆ పట్టణస్థుల గ్రామంలో ఉన్న అంద సంగతి తెలియజేసింది. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసు వద్దకి వచ్చి, దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకుని, హీ వేర్ ద క్లోత్స్ అగైన్. యేసయ్య తనకి బట్టలు ఇచ్చాడండి, బట్టలు ఇచ్చాడు. సర్వచిత్తుడై యేసు పాదముల యంద కూర్చున్న చూచి భయపడింది. వాళ్ళు భయపడిపోయినారండి. ఇన్ని సంవత్సరాలు, మెనీ ఇయర్స్ దిస్ మ్యాన్ డస్ నాట్ హ్యావ్ ద క్లోత్స్. ఇన్ని సంవత్సరాలకి ఆయనకు బట్టలు లేవు. టుడే హీ గాట్ ద క్లోత్స్. ఆయనకి ఈరోజు క్లోత్స్ వచ్చేసాయి, బట్టలు వచ్చేసాయి. హిస్ ఫేస్ ఇస్ గ్లోరియస్. ఆ దయ్యం పట్టిన వాడి ముఖం ఎలా ఉందంట? హూ ఇస్ హ్యావింగ్ దట్ డెవిల్ పొసెసింగ్ పర్సన్, ఆ దయ్యం పట్టిన వాడి ముఖం ఎలా ఉందంట? ద డెవిల్ అటాక్ పర్సన్, ఆ ముఖం ఎలా ఉందంట? గ్లోరియస్ ఫేస్. దేవుని మహిమతో వెలిగిపోతుందంట. అది గాడ్స్ గ్లోరీ కేమ్ అపాన్ హిమ్. దేవుని వెలుగు ఆయన మీదకి వచ్చిందండి. ద హోలీ స్పిరిట్ గాడ్ కేమ్ అపాన్ హిమ్. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి వచ్చాడండి. ద డెవిల్ పొసెసింగ్ పర్సన్, ఆ దయ్యం పట్టిన వారిని when Jesus is delivered, యేసయ్య విడుదల ఇచ్చిన తర్వాత his face is so glory, ఆయన మొహం ఎంతగానో వెలిగింపబడుతుంది. ద హోలీ స్పిరిట్ గాడ్ కేమ్ అపాన్ హిమ్. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలోకి వచ్చాడు కాబట్టి. సో ఆఫ్టర్ దట్ దే ఆల్ ఫియర్. వాళ్ళందరూ భయపడ్డారు. అది చూచిన వారు దయ్యంలో పట్టినవాడు స్వస్థత పొంది జనం తెలియజేయగా, గెరేనీయుల ప్రాంతంలో జనం బహు భయక్రాంతులయ్యారు కనుక. ఓకే, సో నౌ వీఆర్ గోయింగ్ టు రీడ్ దట్. దయ్యంలో వదిలిపోయిన మనుషుడు ఆయనతో కూడా నన్ను ఉండనిమ్మని ఆయన వేడుకొని యేసయ్యని అడుగుతున్నాడు. నాతో నేను ఉంటాను యేసయ్య నీతోటి అంటున్నాడు. బట్ జీసస్ సే 30 verse. అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెను తెలియజేయమని వారితో చెప్పి వారిని పంపివేసెను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యం చేసెను ఆ పట్టణం అంతటా ప్రకటించాడు. హీ బికమ్ ద ప్రీచర్. ఆయన ఎవరైపోయారండి? గొప్ప ప్రసంగికుడైపోయాడు, ఎవాంజలిస్ట్, సువార్తికుడైపోయాడండి. ద హోలీ స్పిరిట్ గాడ్ కేమ్ అపాన్ హిమ్. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి వచ్చాడు కాబట్టి విత్ ద డేర్నెస్, ఆయన ఎంతో ధైర్యముతోటి హీ టోల్డ్ దట్, ఆయన చెప్పాడు బికాస్ ఆఫ్ ద జీసస్, యేసయ్య ద్వారా. జీసస్ ఇస్ ద మెస్సయ్య, ఆయన మెస్సయ్య కాబట్టి హీ డెలివర్డ్ మీ. ఆయన ఇలా రక్షించాడు. when I was in the bondages of the Satan, సాతాను కాడి కింద ఉన్నప్పుడు జీసస్ ఇస్ డెలివర్డ్ మీ, యేసు నన్ను విడుదల చేశాడని హీ టోల్డ్ ఆల్ హిస్ విలేజ్. అక్కడ ఉన్న గ్రామ ప్రజలందరికీ చెప్పాడండి ఆయన. ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి స్తోత్రం అండి. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. ఎంత అద్భుతం చేసే దేవుడు అండి. సీ దట్. ఒకసారి మీరు చూడండి. ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి స్తోత్రం అండి. జీసస్, see, in English I'm going to read that. Then they went out, see had happened, okay, what had happened, and came to Jesus and found at the man from whom the, okay,
Okay, I'm sorry. What had happened and came to Jesus and found the man from who the demons had departed, sitting at the feet of Jesus, clothed and in the right mind, and they were afraid. They also who had seen it told them by what means, but he who had been demon possessed was healed. Then now the 38 was, and the man from whom the demons had departed begged him that Father might be with me. ఓకే ఏసైతో ఉండడానికి ఇష్టపడ్డాడండి. హీ వాంట్ టు జాయిన్ విత్ జీసస్. హీ వాంట్ టు బీ ది జీసస్ డిసిపుల్. ఏసై శిష్యుడిగా ఉండడానికి హీ వాంట్స్ టు బీ ఏ డిసిపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఏసై సువార్త ప్రకటించడానికి జీసస్ ఈస్ చూజన్ హిమ్. ఆయన దేవుడు ఎన్నుకున్నాడండి. The whom the devil possessing person, దయ్యం పట్టిన వ్యక్తి. Now the man from whom the demons had departed begged him that he might be with him. But Jesus sent him away, saying, return to your own house and tell what great things God has done for you. And he went his way and proclaimed throughout the whole city what great things Jesus had done for him. యేసయ్య చేసిన కార్యాలన్నిటిని వెళ్ళి వివరించాడండి. The devil possessing person, దయ్యం పట్టిన వ్యక్తి, he became the preacher. ఆయన ఏమైపోయాడండి? సువార్తికుడు అయిపోయాడండి. Because of the whose grace, ఎవరి ద్వారా ఆయన అలాంటి కృపను పొందుకున్నాడండి? Because of the Jesus, యేసయ్య ద్వారా పొందుకున్నాడు. And here divine healing, ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? దైవికమైన స్వస్థత. Now we are going to see another divine healing. మనం ఇంకొక దైవ స్వస్థత చూడబోతున్నాము. Luke 11th chapter. Luke 17th chapter, 11th verse. Now we are going to see the another healing, the 10 lepers cleansed. మనం ఇప్పుడు చూడబోయే హీలింగ్ ఏంటంటే 10 కుష్ఠరోగులకి immediately they receive the divine healing. వాళ్ళందరూ 10 ఓకే ఇన్ ద 10 members lepers కుష్ఠరోగులు 10 మంది కుష్ఠరోగులు ఒక్కనే వాళ్ళ ఆ టైం ఒక్క నిమిషం ఆలస్యంగా ఉన్నాం. దే వాజ్ immediately they got the healing. అప్పుడే వెంటనే వాళ్ళకి స్వస్థత వచ్చిందండి. డివైన్ హీలింగ్, దైవికమైన స్వస్థత వాళ్ళ మీదకి వచ్చిందండి. లెట్స్ సీ దట్ 17th verse. Luke 17th chapter 8th verse. Now we are going to see that. Okay, Luke 17th chapter 11th verse. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. వేరెవర్ జీసస్ ఈస్ గోయింగ్, ఏసై ఎక్కడికి వెళ్ళినా సరే బై ద వాక్, ఏసై నడుచుకుంటూ వెళ్ళేవాడు. అట్ ద టైమ్ దేర్ ఈజ్ నో ఫెసిలిటీస్. ఆ టైంలో అలాంటి ఏ ఫెసిలిటీస్ లేవు. వేరెవర్ హీ గోస్, ఏసై వెళ్ళే ఆల్వేస్ హీస్ గోయింగ్ బై ద వాక్. ఏసై నడుచుకుంటూనే వెళ్ళేవాడు. సి ద క్రియేటర్ ఆఫ్ ద వరల్డ్, ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు, ద హెవెన్స్ కింగ్, పరలోకపు రాజు, ఫర్ యూ, నీ కోసము హీ కేమ్ యాజ్ అ సన్ ఆఫ్ మ్యాన్. ఆయన మనిషి కుమారుడిగా పుట్టడమే కాకుండా ఇన్ దిస్ ల్యాండ్, ఈ భూలోకంలో హీ వర్క్డ్ ఫర్ యూ. ఆయన నీ గురించి నచ్చాడండి. టు గో టు ద చర్చ్, మనం చర్చ్కి వెళ్ళడానికి ఇఫ్ ఇట్ ఇస్ లిటిల్ బిట్ వెరీ ఫర్ అవే, కొంచెం దూరంగా ఉంటే వీ ఫీల్స్ వెరీ అనీజీ, మనకెంతో అనీజీగా ఉంటుంది టు గో టు ద చర్చ్కి వెళ్ళడానికి. వీ షో మై లెగ్స్ ఈస్ పెయిన్, నా కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి, నెక్స్ట్ వీక్ విల్ గో, మన నెక్స్ట్ టైం వెళ్దాం. లైక్ దట్ వీ విల్ టెల్ ఆల్ సచ్ థింగ్స్. అలాంటి రూమర్స్ అని చెప్తూ ఉంటాం మనం. బట్ జీసస్ ఇస్ నెవర్ సే లైక్ దట్. ఏసై ఎప్పుడు కూడా అలాగా తన ప్రజలు రక్షించడానికి హీ నెవర్ ఫీల్స్ లైక్ దట్ ఐ హ్యావ్ టు టేక్ రెస్ట్ టుడే, ఈరోజు నేను విశ్రాంతి తీసుకోవాలని. జీసస్ నెవర్ థింక్స్ లైక్ దట్. ఏసై ఎప్పుడు కూడా అనుకోలేదండి. హీ కేమ్ టు దిస్ వరల్డ్. ఏసై ఈ లోకానికి వచ్చిందే టు సేవ్ ద సోల్స్. ఈ లోకంలో ఈ ఆత్మ రక్షించడానికి వచ్చాడు ఏసై ఈ లోకానికి. టు ప్రీచ్ ద ఫాదర్స్ లవ్, తండ్రి ప్రేమని ప్రకటించడానికి ఏసై ఈ లోకానికి వచ్చాడు. జీసస్ నెవర్ టేక్ ద రెస్ట్. ఏసై ఈ లోకంలో ఉన్నప్పుడు ఎప్పుడూ విశ్రాంతి తీసుకోలేదండి. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు సీ వన్స్ హీస్ టేకింగ్ ద రెస్ట్. ఆయన ఒకసారి విశ్రాంతి తీసుకొని పడుకుంటే ఆల్ హిస్ డిసిపుల్స్ ఆర్ వేకప్ హిమ్. ఆయన వెంటనే లేపేశారు. వెంటనే ఆయన నిద్రపోతుంటే వెన్ జీసస్ ఈస్ స్లీపింగ్, బికాస్ ఆఫ్ ద అన్ఫెయిత్, వాళ్ళ అవిశ్వాసం ద్వారా వాళ్ళు అలా లేపారు. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు సీ దట్. మనం ఒకసారి చూద్దాం. 10 మంది కుష్ఠరోగులండి ఆయనకి ఎదురుగా వచ్చి దూరంగా నిలిచి, యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులు కనపరచుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యారు. వాళ్ళు వెళ్తుండగానే శుద్ధులైపోయినారండి. వాళ్ళు వెళ్తుండగానే శుద్ధులైపోయారు. Who's that? Leprosy persons. ఎవరు వాళ్ళు? కుష్ఠరోగులండి. Now it has happened as he went to the Jerusalem that he passed through the midst of Samaria and Galilee.
విలేజ్, ఒక గ్రామంలోకి వచ్చాడు యేసయ్య. ఓకే, దేర్ మెట్ హిమ్ 10 men who were lepers who stood afar off. అక్కడ ఎంతో మంది కుష్ఠరోగులు 10 మంది నిలిచి ఉండడం చూశాడు. God showed the compassion upon them. అక్కడ కూడా యేసయ్య కనికరం చూపించాడండి. And there is a divine healing is waiting for them. ఆ 10 మంది కుష్ఠరోగుల మీదకి దైవికమైన స్వస్థత రావడానికి ఎదురు చూస్తుందండి. What Jesus said to them, యేసయ్య వాళ్ళకి ఏం చెప్పాడంటే 13th verse, and they lifted up their voices and said, వాళ్ళ నోరు తెరిచేలాగా వాళ్ళు అంటున్నారు, జీసస్ మాస్టర్, ఆ బోధకుడా, have mercy on us, మా మీద కనికరం చూపించాయా. So when he saw them, he said to them, go show yourselves to priest. And so it was that as they went, they were cleansed. Because when they were going in that way only, వాళ్ళు అలాగ వెళ్తూ నడుస్తూ ఉన్నప్పుడే they were cleansed. వాళ్ళు వెంటనే స్వస్థత పొందారండి. They were healed. వాళ్ళు వెంటనే స్వస్థత పొందారండి. Not by the medicines, it does not heal. ఇక్కడ చూసారా, వాళ్ళు మందుల ద్వారా స్వస్థత పొందలేదు. Not by the ఆయుర్వేద మెడిసిన్, it does not heal. వాళ్ళు ఆయుర్వేద ఆకులు వాడటం ద్వారా స్వస్థత పొందలేదు. లెప్రసీ పర్సన్స్, ఇక్కడ మన కుష్ఠరోగుల గురించి చూస్తే లెప్రసీ పర్సన్స్ దే వోంట్ స్టే ఇన్ ద ఓన్ హౌసెస్. లెప్రసీ కుష్ఠరోగులు అనేవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు కాదండి. దేర్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. వాళ్ళ జీవితం వేరేగా ఉంటుంది. దే విల్ త్రో ఫ్రమ్ ద విలేజ్. వాళ్ళు ఊరి బయట ఎక్కడో ఉండాలి. దే హ్యాస్ టు లీవ్ దే. అక్కడ వాళ్ళు జీవించాలండి. దే డోంట్ హ్యావ్ అథారిటీ టు కమ్ టు ద విలేజ్, ఎంటర్ ద విలేజ్. ఇంట్లోకి రావడానికి వాళ్ళకి, ఇంట్లోకి కానీ ఊర్లోకి రావడానికి వాళ్ళకి బహిష్కరణ జరుగుతుంది. ఓకే, సో బట్ జీసస్ ఇస్ గాన్ దేర్. యేసయ్య అక్కడికి వెళ్ళాడు. దట్ సర్టెన్ విలేజ్, ఆ విలేజ్ అక్కడ ఆ పల్లెటూరుకి ఆయన వెళ్ళాడు. ఫర్ దెమ్, వాళ్ళ కోసమే యేసయ్య వెళ్ళాడు. ఫర్ ద లెప్రసీ పర్సన్స్, ఆ కుష్ఠరోగుల గురించి యేసయ్య వెళ్ళాడు. జీసస్ నోస్, యేసయ్యకి తెలుసు. ద 10 లెప్రసీ పర్సన్స్, అక్కడ 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. ఐ విల్ హీల్ దెమ్. ఈరోజు వాళ్ళని నేను స్వస్థపరచాలని యేసయ్య అక్కడికి వెళ్ళాడు. సో వెన్ జీసస్ ఇస్ కేమ్, యేసయ్య అక్కడికి వచ్చినప్పుడు దే ఆర్ ఆస్కింగ్ జీసస్, మాస్టర్, నా యజమానుడా, హ్యావ్ ద మెర్సీ అపాన్ us, మా మీద కనికరం చూపించాయా అన్నారు. సో జీసస్ టోల్డ్, యేసయ్య అన్నాడు, గో అండ్ మీట్ ద ప్రీస్ట్. నువ్వు వెళ్ళి అక్కడ యాజకుల్ని కలవని చెప్పాడు. వెన్ దే ఆర్ గోయింగ్ ఓన్లీ, వాళ్ళు వెళ్తున్న సమయంలో, వెన్ దే ఆర్ గోయింగ్ ఓన్లీ, వాళ్ళు వెళ్తున్నప్పుడే దే ఆర్ రిసీవ్ ద హీలింగ్. వాళ్ళ స్వస్థత పొందుకున్నారండి. ఇట్ ఈస్ నాట్ ఎనీ మ్యాజిక్. అది మంత్రం వల్ల జరిగింది కాదండి. ఇన్ ద వర్డ్ ఆఫ్ జీసస్, యేసయ్య అన్న వాక్య మాటలోనే దేర్ ఇస్ అ పవర్, శక్తి ఉందండి. వెన్ జీసస్ సెడ్, యేసయ్య చెప్పాడంటే దట్ యు ఆర్ హీల్డ్. ఈ రోజు నువ్వు స్వస్థత పొందావు అని చెప్పావంటే యు ఆర్ హీల్డ్, నువ్వు స్వస్థత పొందావు. నో నీడ్ టు టచ్, నీ తాకనవసరం లేదు యేసయ్య. నో నీడ్ టు పుట్ ద బైబిల్, ఆయన బైబిల్ పెట్టక్కర్లేదు నీ మీద. బై హిస్ వర్డ్, ఆయన మాట చాలు, యు విల్ బి డెలివర్డ్, నువ్వు విడుదల పొందుతావు. దట్ ఈస్ ద ఆల్మైటీ గాడ్. అదండి సర్వశక్తి మంతుడు అంటే. దట్ ఈస్ ద రియల్ గాడ్. అది నిజమైన దేవుడికి ఉండాల్సిన లక్షణాలు. దట్ ఈస్ ద రియల్ క్యారెక్టర్. అది దేవుడిచ్చే గొప్ప బహుమానం అండి మనకు. దట్ ఈస్ ద జీసస్, యేసయ్య అండి. ద అదర్ గాడ్స్ కెనాట్ హీల్ యూ లైక్ దట్. ఏ వేరే దేవుడు కూడా నిన్ను ఆ విధంగా స్వస్థపరచలేరు. జీసస్ ఓన్లీ హీల్స్ యూ. యేసయ్య మాత్రమే నేను స్వస్థపరుస్తాడు. హీ గాన్, ఆయన వెళ్ళాడు. వెన్ దే ఆర్ మూవింగ్, చూసారా ఇక్కడ చూడండి 14th verse, and so it was that as they went they were cleansed. వాళ్ళు వెళ్తుంటేనే the divine healing is came. దైవికమైన స్వస్థత వచ్చింది. 10 members are healed అండి. ఒక్క నిమిషంలో 10 మంది కుష్ఠరోగులు, 10 leprosy persons are healed. 10 మంది కుష్ఠరోగులు ఒక్కసారి వాళ్ళు బాగుపడ్డారండి. Immediately they were healed. ఒక్క నిమిషంలో బాగుపడ్డారు. Now many women of the God, man of the God, దైవ సేవకులు, దైవ సేవకురాలు, immediately healings is happening. వెంటనే స్వస్థతలు జరుగుతున్నాయి. ఆన్ ద స్టేజ్ మీద జరుగుతున్నాయి. చర్చెస్ లో జరుగుతున్నాయి. సంబడి సేస్, కొంతమంది అంటారు దట్ ఈస్ ద మ్యాజిక్, కొంతమంది అంటే మ్యాజిక్ అంటారు, ట్రిక్, అదేదో మ్యాజిక్, మెజిషియన్ వాళ్ళు చేస్తున్నారు అంటారు. నో, ఇట్ ఈస్ రాంగ్. హియర్ యు సీ, బైబిల్లో చూస్తారా, ఇమ్మీడియట్లీ దే రిసీవ్ ద హీలింగ్. వెంటనే వాళ్ళు స్వస్థత పొందారని చూస్తున్నారు. ద సేమ్ గాడ్, అక్కడ ఉన్న దేవుడే, నౌ ద సేమ్ గాడ్, అదే దేవుడు ఇక్కడ ఉన్నాడు. సేమ్ గాడ్ హూ హీల్ ద 10 lepers, ఎవరైతే కుష్ఠరోగులను స్వస్థపరిచాడో, ద సేమ్ గాడ్ టుడే వి ఆర్ వర్షిపింగ్. అదే దేవుని మనం ఆరాధిస్తున్నాం. వి ఆర్ నాట్ వర్షిపింగ్ ఎనీ ఐడల్స్. మనం ఏదో బొమ్మ వంటి దేవుని మనం ఆరాధించట్లేదండి. ద అలైవ్ గాడ్, సజీవమైన దేవుని మనం ఆరాధిస్తున్నాం. సో సేమ్ గాడ్, అదే దేవుని మనం ఆరాధిస్తున్నాం. whom 10 leprosy persons has worshipped. 10 కుష్ఠరోగులు ఎవరినైతే ఆరాధించినారో, whom begged the mercy, ఎవరైతే ఆయనని దయ కోరినారో, సేమ్ జీసస్, అదే
హీలింగ్స్. ఎందుకు ఆ స్వస్థత నువ్వు నమ్మవు? యూ హ్యావ్ టు బిలీవ్ ద హీలింగ్. స్వస్థత నువ్వు నమ్మాలి. జీసస్ ఇస్ ద హీలర్. ఏసే స్వస్థపరిచేవాడు. నాట్ ద మ్యాన్ ఆఫ్ ద గాడ్, మ్యాన్ ఆఫ్ ద గాడ్. దైవ సేవకులు కాదని స్వస్థపరిచేది. జీసస్ హీల్స్ దెమ్, హీల్స్ యు. ఏసే స్వస్థపరుస్తాడు. త్రూ బై దెమ్, వాళ్ళ ద్వారా నీకు విడుదల ఇస్తాడు. త్రూ బై దెమ్, వాళ్ళ ద్వారా నీకు విడుదల ఇస్తాడు. సో టుడే యు మస్ట్ నో దిస్. నువ్వు తెలుసుకోవాలని కోరుతున్నా. సో 15th verse. And one of them, when he saw that he was healed, returned and with a loud voice glorified God. In 10 members, 10 మంది కుష్ఠరోగులలో 1 person only came back. ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడండి. To glorify Jesus, only 1 person is came back. యేసయ్యని మహిమపరచడానికి, to glorify God, తండ్రి అయిన దేవుని మహిమపరచడానికి only 1 person came back. ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు. Many people will be healed today. ఎంతో మంది స్వస్థత పొందుకుంటారు ఈరోజు. lakhs people will heal today. లక్షల మంది స్వస్థత పొందుకుంటారు. someone does not glorify Jesus. యేసయ్యని మహిమపరచకుండానే కొంతమంది they will go forward. వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. like that persons, అలాంటి వాళ్ళకి, those who are watching FB live, ఏదో ఫేస్బుక్ చూస్తున్నారు, like that persons, అలాంటి వాళ్ళకి there is no blessing. అలాంటి వాళ్ళకి దీవెన ఆశీర్వాదం ఉండదండి. when Jesus heals you, ఏసే నిన్ను స్వస్థపరిచాడంటే you have to give the testimony. నువ్వు తప్పకుండా సాక్ష్యం చెప్పాలి. wherever you are, నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు. wherever you are, ఎక్కడైనా ఉండొచ్చు. నాట్ ఓన్లీ చర్చే కాదు. wherever you stay, నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు. మేబీ అండర్ గ్రౌండ్, నువ్వు అండర్ గ్రౌండ్ ఉండొచ్చు. మేబీ యు ఆర్ ద పైలట్, నువ్వు విమానం నడుపుతుండొచ్చు. మేబీ యు ఆర్ డ్రైవింగ్ ద రాకెట్లో నువ్వు వెళ్తుండొచ్చు. బట్ జీసస్ ఇస్ డన్ ద టెస్టిమనీ ఇన్ యువర్ లైఫ్. యేసే నీ జీవితంలో గొప్ప అద్భుతమైన ఆశ్చర్యకరమైన సాక్ష్యం ఇచ్చాడంటే యూ హ్యావ్ టు గ్లోరిఫై హిమ్. నువ్వు ఆయనను మహిమపరచగలుగుతావు. మహిమపరచాలి. హౌ కెన్ యూ గ్లోరిఫై హిమ్? ఎలా మహిమపరుస్తావు నువ్వు? When church is not on time, చర్చ్ లేదు ఆ టైంలో, బట్ యూ కెన్ కాల్ ద పాస్టర్. నువ్వు దైవ సేవకుడికి ఫోన్ చేయొచ్చు ఆ టైంలో. యూ కెన్ టెల్ హిమ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏం జరిగిందో చెప్పాలి నువ్వు. యూ హావ్ టు టెల్ యువర్ రిలేషన్స్, నీ బంధువులకి నువ్వు చెప్పాలి. నాట్ బిలీవింగ్ విత్ నాట్ అగ్రీయింగ్, నమ్మినా నమ్మకపోయినా యూ హావ్ టు సే, నువ్వు చెప్పాలి. బై దట్, దాని ద్వారా యు ఆర్ నాట్ గ్లోరిఫైయింగ్ దెమ్. వాళ్ళను మహిమపరచట్లేదు, యు ఆర్ గ్లోరిఫైయింగ్ జీసస్. యేసే మహిమపరుస్తున్నావు. ద 1 person only came back. ఎంత బాధాకరం అండి. అంతమంది 10 మందిలో ఒక్కడు మాత్రమే యేసే దగ్గరకు వచ్చినాడంట. నౌ క్రిస్టియన్స్ లైఫ్ ఇస్ లైక్ దిస్. క్రైస్తవుల జీవితం ఈరోజు ఇలాగనే ఉంది. దే నీడ్ ద డివైన్ హీలింగ్. దైవికమైన స్వస్థత వాళ్ళకి కావాలి. బట్ దే విల్ గో బ్యాక్వర్డ్. మళ్ళీ లోకంలో కలిసిపోతున్నారు వాళ్ళు. దే రిసీవ్ ద డివైన్ హీలింగ్. దైవికమైన స్వస్థత వాళ్ళు పొందుకుంటున్నారు. అగైన్ దే ఆర్ గోయింగ్ బ్యాక్వర్డ్. మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. సేమ్ లైక్ దిస్, ఇలాగనే వెళ్ళిపోతున్నారు. 10 members ఆర్ లెప్రసీ ఆర్ హీల్డ్. 10 మంది కుష్ఠరోగులు స్వస్థ పొందారు. ఓన్లీ 1 person కేమ్ బ్యాక్. ఒక్కడు మాత్రమే వెనక్కి వచ్చారు. లెట్స్ సీ 15th verse. yes 16th verse. and fell down on his face, okay, and his feet, giving him thanks, and he was a Samaritan. ఆయన ఎవరంటే ఒక సమరయుడు అండి. who came to Jesus back. ఎవరైతే వచ్చాడు, ద లెప్రసీ మ్యాన్, కుష్ఠరోగి అయిన వ్యక్తి, he was healed, ఆయన స్వస్థత పొందాడు. దట్ మ్యాన్ ఈజ్ అ సమరయన్. ఆయన ఎవరంటే ఒక సమరయుడు అంటే. 17th verse. so Jesus answered and said, where they are not 10 cleansed, but where are thy 9? ఓకే, 10 మంది స్వస్థపరచబడ్డారు కదా, కానీ చూడు, ఓన్లీ 1 person is came. ఒక్కడే వచ్చారు. 18th verse. where there are not any found who returned to give glory to God except the foreigner. ఒక పరదేశీ అయిన విదేశీయుడు వచ్చాడని జీసస్ ఆల్సో హియర్స్ ఈస్ వాచింగ్ దెమ్. జీసస్ నోస్. యేసే తెలుసు. అట్ ద టైమ్ ఐ థింక్ జీసస్ ఈజ్ వెరీ అప్సెట్. యేసే బాధపడి ఉంటాడేమో ఆ టైంలో. ఐ హీల్డ్ ద 10 members. నేను 10 మందిని స్వస్థపరిచాను. బట్ హియర్ ఓన్లీ 1 person is came. ఒక్కరు మాత్రమే వచ్చారు. ఓన్లీ 1 is having seen the my glory. ఒక్కరు మాత్రమే నా మహిమను గుర్తించారే. సో ద పర్సన్ is came. ఆయన వచ్చాడు. he fell down upon the feet of Jesus. ఆయన దేవుడి మీద, ఆ యేసే కాళ్ళ మీద పడిపోయాడు. ఆయన గ్లోరిఫై, ఆయన మహిమపరుస్తున్నాడు. సో అందరూ ద ఇజ్రాయిల్స్, దోస్ హు ఆర్ ఆల్ ఇజ్రాయిల్స్, వాళ్ళు ఎవరంటే అందరూ, వాళ్ళు ఎవరనంటే ఇజ్రాయిల్ అండి. సో ద సమరయన్, ఆయన ఒక ఫారినర్, ఒక విదేశీయుడు. హీ కేమ్, ఆయన వచ్చాడు. ఇన్ ఆల్ దెమ్, వాళ్ళందరిలో హీ కేమ్, ఆయన వచ్చాడు. సో హీఈస్ ఆస్కింగ్, జీసస్ ఐ గ్లోరిఫై యు, నేను స్తుతిస్తున్నాను. యు హీల్డ్ మీ, నన్ను స్వస్థపరిచావని. So, and he said to him, arise, go your way, your faith has made you well. What Jesus says to that leprosy man, ఆ కుష్ఠరోగి అయిన వ్యక్తికి ఏం చెప్తున్నాడండి? And he said to him, arise, go your
ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ఇన్ తెలుగు. ఆయన యెరూషలేము ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామంలో వెళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంన నిలిచి, యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులను కనపరుచుకొనమని వారితో చెప్పారు. వారు వెళ్ళుచుండగా వారు శుద్ధులయ్యారండి. మనం చూసాం ఇక్కడ వరకు. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి, ఒక్కడికే, ఓన్లీ 1%, ఓకే, హీ ఎక్స్పీరియన్స్ దట్ ద టచ్ ఆఫ్ ద గాడ్, దేవుని హస్తం తాకిందని ఆయన ఒక్కటే తెలుసుకున్నాడండి. ద డివైన్ హీలింగ్ కేమ్ అపాన్ హిమ్, దైవికమైన స్వస్థత అతని మీదకి వచ్చింది ఒక్కడు మాత్రమే చూశాడండి. అండ్ ఇమ్మీడియట్లీ హీ కేమ్ బ్యాక్, ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడండి. వారిలో ఒకరు తన శ్రద్ధ కలిగి చూచుట గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచెను. తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతలు చెల్లించెను. ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ఆయన ఎవరంటే సమరయుడు అండి. సమరయులు అంటే అంటరాని వాళ్ళండి. ఓకే, సమరయన్స్ దోస్ హు ఆర్ దేర్ నా దే డోంట్ అండర్స్టాండ్. వేరే వాళ్ళంటే అసలు సమరయులకి దట్ ఇజ్రాయెల్ డస్ నాట్ లైక్ ద సమరయన్స్. వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళకి సమరయులు అంటే ఇష్టమే ఉండదండి. బట్ సమరయులు ఓన్లీ కేమ్ హియర్. ఇక్కడ సమరయుడే వచ్చాడు. ద ఫారెనర్ ఇస్ కేమ్ హియర్. ఒక విదేశీయుడు వచ్చాడని మన ఇంగ్లీష్ బైబిల్లో చూస్తున్నాం మనం. సో అందుకు యేసు 10 మంది శుద్ధులైరు కారా, ఆ 9 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు అగపడలేదే అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నేను స్వస్థపరచిన వారితో చెప్పాను. జీసస్ హీస్ హీల్డ్ ద 10 lepers who are the Israelites. ఇజ్రాయెల్ ప్రజలలో 10 మంది ఉన్న 10 మంది కుష్ఠరోగులు స్వస్థపరిచాడండి. ఇన్ దిస్ వన్ వాళ్ళలో ఒక్కరు హీస్ అ సమరయన్. ఆయన ఎవరంటే ఒక సమరయుడు. సమరయన్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ద ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ జాతికి చెందిన వాడు కాదండి. హీ బిలాంగ్స్ టు ద అనదర్ ఫారినర్. ఆయన ఒక విదేశీయుడు అండి. బట్ హీ కేమ్ టు బ్యాక్వర్డ్. ఆయన ఒక అన్యుల పెడతండి. హీ కేమ్ హియర్ బ్యాక్. ఆయన మళ్ళీ తిరిగి వచ్చాడండి. అండ్ హీ గ్లోరిఫైడ్ జీసస్. యేసుని మహిమపరచాడండి. సో మై డియర్ ఫ్రెండ్స్, నా ప్రియ స్నేహితులారా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా సహోదరులారా, ఇఫ్ ద హిందూస్ విల్ గెట్ ద హీలింగ్, మరి హిందువులకి కానీ స్వస్థత వచ్చిందంటే దే ఇమ్మీడియట్లీ గ్లోరిఫై జీసస్. యేసుని వచ్చి వాళ్ళు మహిమపరుస్తున్నారు. ద ముస్లిమ్స్ ఆల్సో గెట్ ద హీల్స్. ముస్లిమ్స్ కూడా వాళ్ళకి స్వస్థత వచ్చిందంటే ఇమ్మీడియట్లీ దే గ్లోరిఫైయింగ్ జీసస్. యేసై వాళ్ళు మహిమపరుస్తున్నారు. బట్ యాజ్ ఎ క్రిస్టియన్స్, క్రైస్తవులం అయ్యుండి వీఆర్ వెరీ షై. మనకి ఎంతో సిగ్గు. వీ ఫీల్స్ వెరీ అన్ఈజీ. మనకి ఇష్టం కూడా ఉండదు టు గో అండ్ సే దట్ జీసస్ ఈస్ హీల్డ్ మీ. యేసై నన్ను స్వస్థపరిచాడు. టు గో టు ద డయర్స్, అక్కడ చర్చిలోకి వెళ్ళి, టు గో టు ద స్టేజ్, అక్కడ చర్చి దగ్గర అక్కడ స్టేజ్ మీదకి వెళ్ళి టు సే టు ద ఆల్ ద పీపుల్, మనుషులందరికీ చెప్పడానికి వీ డోంట్ లైక్. మనకి ఇష్టం ఉండదు. టు షేర్ ద టెస్టిమనీ, మన జీవితంలో ఏం జరిగిందో చెప్పడానికి వీ డోంట్ లైక్. మనకి ఇష్టం ఉండదు. మెనీ క్రిస్టియన్స్ ఆర్ లైక్ దట్. అలాగనే ఉన్నారండి. మెనీ క్రిస్టియన్స్ ఆర్ రైట్ నౌ ద డెత్ స్టేజ్. ఎంతో మంది క్రైస్తవులు దే ఆర్ ఇన్ డెత్ స్టేజ్. వాళ్ళు చనిపోయిన స్థితిలో ఉన్నారండి. స్పిరిచువల్లీ డెత్, ఆత్మీయంగా చనిపోయినారు. డ్రై బోన్స్, వాళ్ళు ఎండిపోయిన ఎముకల్లో ఉన్నారండి. బట్ టుడే ఫర్ ద డ్రై బోన్స్, ఈ రోజు ఆ ఎండిపోయిన ఎముకలకి డివైన్ హీలింగ్ నీడెడ్. దైవికమైన స్వస్థత కావాలండి. డివైన్ హీలింగ్ నీడెడ్. దైవికమైన స్వస్థత కావాలండి. ఫర్ యువర్ డ్రై బోన్స్, మీ శరీరంలో ఎండిపోయిన ఈ ఎముకలకి, డ్రై హార్ట్ ఎండిపోయిన ఈ హృదయానికి, డ్రై ఐస్ ఎండిపోయిన ఈ కళ్ళకి, స్పిరిచువల్లీ డ్రై, ఆత్మీయ ఎండిపోయిన నీ జీవితానికి టుడే యూ నీడ్ ద సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ ద డివైన్ హీలింగ్. అద్భుతమైన స్వస్థత నీ జీవితంలో రావాలి. అది దైవికమైన స్వస్థత అండి. ఎండిన ఎముకలు దైవికమైన స్వస్థత వచ్చినప్పుడు జీవింపబడాలండి. సో యూ నీడ్ దట్. అది నీకు రావాలండి. దిస్ ఈజ్ మై కాన్సెప్ట్. ఇదే నా కోరిక అండి. దిస్ ఈజ్ మై విల్. ఇది నా చిత్తం అండి, నా ఇష్టం అండి. నాట్ ఓన్లీ మైండ్, నాదే కాదండి. జీసస్ విల్ ఆల్సో. యేసై ఇష్టం కూడా ఇదే. జీసస్ వాంట్స్ టు సీ యూ. యేసై నిన్ను చూడాలనుకుంటున్నాడు. యాజ్ ఎ న్యూ క్రియేషన్, నేను నూతనమైన వ్యక్తిగా చూడాలనుకుంటున్నాడు. నాట్ ఓన్లీ దట్, అదే కాకుండా యూ హ్యావ్ టు బిలీవ్ ద డివైన్ హీలింగ్. దైవికమైన స్వస్థతను నమ్మే వ్యక్తిగా ఉండాలని యేసయ్య కోరుతున్నాడండి. I'm
ఐఎమ్ సారీ ఐ హ్యావ్ ద కోల్డ్, నాకు జలుబు ఉంది ఏమనుకోద్దండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద డివైన్ హీలింగ్. నేను దైవికమైన స్వస్థత గురించి ఎదురు చూస్తున్నాను. జీసస్ డెఫినెట్లీ హీల్స్ మీ. ఏసై తప్పకుండా నన్ను స్వస్థపరుస్తా. హీ విల్ డెఫినెట్లీ హీల్ మై ఐస్. నా కంటి చూపును కూడా ఏసీ తిరిగి నాకు ఇస్తానన్నాడు. హీ విల్ రిస్టోర్ మై ఐస్. నా కళ్ళను కూడా ఏసీ తిరిగి ఇస్తా. సో డివైన్ హీలింగ్, దైవికమైన స్వస్థత నీడ్ ఎవ్రీ పర్సన్. ప్రతి ఒక్కరికి దైవికమైన స్వస్థత కావాలండి. నాట్ ఓన్లీ దిస్ వాక్యంలో ఉన్న వాళ్ళకే కాదండి, ఫర్ యూ అండ్ ఫర్ మీ టు. నాకు నీకు కూడా ఈ దైవికమైన స్వస్థత కావాలి. ఆల్ ద వరల్డ్, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ దే నీడ్ ద డివైన్ హీలింగ్. దైవికమైన స్వస్థత కావాలండి. వితౌట్ ద డివైన్ హీలింగ్, దైవికమైన స్వస్థత లేకుండా ఉంటే నీ జీవితంలో, ఈరోజు నీ జీవితంలో దైవికమైన స్వస్థత లేకుంటే, కమ్ టు జీసస్. ఏసై దగ్గరికి రా. కమ్ టు జీసస్. ఏసై దగ్గరికి రా. సే టు జీసస్. ఏసై చెప్పు, జీసస్ యు ఆర్ ద రియల్ గాడ్. యేసే నువ్వు నిజమైన దేవుడివి. ఫర్గివ్ మై సిన్స్, నా పాపాలు క్షమించు. అండ్ గివ్ మీ యువర్ డివైన్ హీలింగ్. ఈరోజు నాకు నీ దైవికమైన స్వస్థత, నీ పరలోకపు స్వస్థత నాకు కావాలి. హౌ ద డివైన్ హీలింగ్ కమ్స్, ఎలాగో దైవికమైన స్వస్థత వస్తుందండి. టుమారో థర్డ్ పార్ట్, రేపు టుమారో థర్డ్ పార్ట్ అండి. ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసైకి స్తోత్రం అండి. ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసైకి స్తోత్రం అండి. ఆల్ గ్లోరీ టు హిమ్. యేసైకి మహిమ కలుగును గాకండి. సో నా ఐ వాంట్ టు స్టాప్ విత్ ప్రేయర్. నేను ప్రార్థనతో ముగిస్తున్నాను. ఎస్టర్డే హౌ ఐ కేమ్ విత్ ఫాస్టింగ్. నేను ఎట్లా ఉపవాసంతో నేను వచ్చాను, సేమ్ డే టుడే ఐ కేమ్ విత్ ఫాస్టింగ్. ఈరోజు నేను ఉపవాసంతో వచ్చాను. వెన్ ఐఎమ్ ప్రీచింగ్, నేను ప్రసంగిస్తున్నప్పుడు ఐ డోంట్ విష్ టు ఈట్. నాకు ఇష్టం లేదని తినడం. ఓకే, ఐ వాంట్ టు టేక్ ద ఫాస్టింగ్ ఓన్లీ. నాకు ఉపవాసం తినడమే ఇష్టం, చెప్పడమే ఇష్టం. ఐ డోంట్ నో వై, నాకు తెలియదు. అట్ ద టైమ్ ఐ వాంట్ టు, ఎందుకు నాకు తెలియదు. అట్ ద టైమ్ ఐ విల్ ఎంజాయ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ లార్డ్. అలా ఉపవాసంలో ఉన్నప్పుడు అలాగ పరిశుద్ధాత్మ దేవుని నేను ఎంతగానో హర్షిస్తూ ఆనందిస్తూ ఉంటాను. ఓకే, సో నౌ ఐఎమ్ స్టాపింగ్ విత్ ప్రేయర్. నేను ప్రార్థనతో ముగిస్తున్నాను. సో టుడే యూ నీడ్ ద డివైన్ హీలింగ్. ఈరోజు నీకు దైవికమైన స్వస్థత కావాలి. Praise Jesus. యేసై స్తోత్రం. Thank you for that. Thank you for giving this opportunity to speak in FB Live, Master. Every person need here the divine healing, Master. Not only me, not only anybody, Master. All the world need this divine healing, my Master. Father, let your divine healing comes to this world. Let the divine healing comes to India. Let the divine healing comes to the earth in Jesus' name, Master. Bless those who are watching this today live, my Master. Father, forgive their all the sins, Master. Enlighten their life, Master. Transfer their lives into you, my Master. Father, bless their all their ministries in Jesus' name, Master. Bless all their ministries in Jesus' name, Master. I bind every devil's forces upon their life in Jesus' name. I rebuke that every mantra, witchcraft powers in Jesus' name. I bind every idol spirits in Jesus' name. Father, let every person know that Jesus is the real God. There is no more another God in Jesus' name, Master. Let their life will be enlightened for you. In Jesus' glorious name we pray. Amen. Thanks and praise the Lord. Thanks for watching. యాక్చువల్లీ ఐ ఏట్ వన్ ఐస్ క్రీమ్. నేను ఒక ఐస్ క్రీమ్ తిన్నానండి. ఐ డ్రాంక్ ద స్ప్రైట్. నేను స్ప్రైట్ తాగానండి. సో ఐ గాట్ ద కోల్డ్. నాకు జలుబు వచ్చేసింది. ఇట్స్ నాట్ లివింగ్ మీ. అది నన్ను విడిచెళ్ళిపోవట్లేదు. సో మై వాయిస్ ఈజ్ అప్ అండ్ డౌన్. అందుకే నా మాటలు మీకు అప్ అండ్ డౌన్గా వినిపిస్తున్నాయి. దట్ మీన్స్ మై నోజెస్ ఇస్ క్లోజ్డ్. అంటే ఏంటంటే నా నాసికాంధ్రాలు మూత వేయబడినాయండి. సో ఐ ఓన్లీ డన్ దట్. నేను తప్పు చేశాను అనుకుంటాను. వెల్ టేకింగ్ ద స్ప్రైట్ ఇన్ రైనీ టైం. వర్షం పడుతున్నప్పుడు స్ప్రైట్ తాగడం తప్పు చేశాను అనుకుంటాను నేను. ఓకే, ఇట్ విల్ లీవ్. అది వెళ్ళిపోతుంది. ఐ డోంట్ ఫియర్. నేను బాధపడ్డాను. బికాస్ ద అనాయింట్మెంట్ విల్ హీల్ మీ. దేవుని అభిషేకము తాకినప్పుడు ఐ విల్ బి హీల్. నేను స్వస్థపరచబడతాను. ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసై స్తోత్రం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టుడే FB Live. మీరు చూసిన లైఫ్ అందరికి థ్యాంక్స్ అండి. మనీష్ సుధా గారు ప్రైజ్ ద లార్డ్. విజయ్ దత్ గారు ప్రైజ్ ద లార్డ్. మన్ గారు ప్రైజ్ ద లార్డ్. జస్టిన్ గారు ప్రైజ్ ద లార్డ్. రత్నబాబు గారు ప్రైజ్ ద లార్డ్. మధు గారు ప్రైజ్ ద లార్డ్. సనల్ గారు ప్రైజ్ ద లార్డ్. జాన్ విక్టర్ గారు ప్రైజ్ ద లార్డ్. థామస్ గారు ప్రైజ్ ద లార్డ్. చింతల్ గారు ప్రైజ్ ద లార్డ్. జోసఫ్ గారు ప్రైజ్ ద లార్డ్. వినీత్ గిరి గారు ప్రైజ్ ద లార్డ్. రాజా గారు ప్రైజ్ ద లార్డ్. సందీప్ గారు ప్రైజ్ ద లార్డ్. కార్తిక్ గారు ప్రైజ్ ద లార్డ్. సన్నీ గారు ప్రైజ్ ద లార్డ్. మసిహా గారు ప్రైజ్ ద లార్డ్. వరప్రసాద్ గారు ప్రైజ్ ద లార్డ్. పద్మరావు గారు ప్రైజ్ ద లార్డ్. సింగ్ గారు ప్రైజ్ ద లార్డ్. జాకబ్ గారు ప్రైజ్ ద లార్డ్. గురు పేరిక్ గారు ప్రైజ్ ద లార్డ్. సంజయ్ కుమార్ గారు ప్రైజ్ ద లార్డ్. శ్రీనివాస్ గారు ప్రైజ్ ద లార్డ్. కరుణానిధి గారు ప్రైజ్ ద లార్డ్. జోనా గారు ప్రైజ్ ద లార్డ్. ఓకే, మహేష్ గారు ప్రైజ్ ద లార్డ్. ఇమానియల్ గారు ప్రైజ్ ద లార్డ్. ఇమానియల్ గారు ప్రైజ్ ద లార్డ్ అండి. ఆల్ ద గ్లోరీ టు జీసస్.